సూర్య గారు నమస్తే. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాను సార్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ సార్. సూర్యాభాయ్ అనే వ్యక్తి లాస్ట్ టైం సురేష్ కుమార్ గా పిలువబడిన రోజు ఏది మీకు గుర్తుందా? 20 సంవత్సరాల కిందనా? 20 సంవత్సరాల కింద. 20 సంవత్సరాల కింద. ఓకే. సురేష్ కుమార్ అని. దాని తర్వాత ఆఫ్టర్ 20 years తర్వాత ఇప్పుడు మీడియాస్ లో ఉమ్, సురేష్ కుమార్ అలియాస్ సూర్యాభాయ్. అలియాస్ సూర్యాభాయ్. ఓకే. ఎవరు పిలిచారు లాస్ట్ గా మిమ్మల్ని అట్లా? మా ఇంట్లో వాళ్ళే పిలిచి ఇంట్లో వాళ్ళే? ఇంట్లో వాళ్ళే పిలిచారు మ్యాచ్. ఓకే. ఓకే. సో సురేష్ కుమార్ గారి బ్యాక్గ్రౌండ్ చెప్పగలుగుతారా? అంటే చిన్నప్పుడు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ ఎదిగారు, ఏం చదువుకున్నారు, మీ చైల్డ్హుడ్ గురించి ఒకసారి మాతో షేర్ చేసుకోండి. మా అమ్మ మా నాన్న ఒక రైతులు, వీళ్ళు కూలీ పని చేసుకునేటప్పుడు కొన్ని సంవత్సరాలు 50 years కింద, 50 సంవత్సరాల క్రితం వాళ్ళు మ్యారేజ్ అవ్వగానే హైదరాబాద్ వచ్చేసారు. 50-60 సంవత్సరాల కింద. ఓకే. ఓల్డ్ సిటీలో ఉన్నారు, జేగూడ అనే ప్రాంతంలో. నేను అక్కడే పుట్టా. నేను కావచ్చు, మా చెల్లె, మా అక్క జేగూడలోనే పుట్టినా. నేను అక్కడే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. ఉమ్, అంటే నా కాలేజ్ కూడా ఇక్కడే లోకల్గానే అయింది. మొత్తం అంతా ప్రాపర్ అంతా జియగూడ. ఓకే. యా. సో చిన్నప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు? అంటే మీ మెంటాలిటీ ఎలా ఉండేది? మీ పేరెంట్స్ అంటే ఒక ఇది ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక అవును, మెంటాలిటీ ఉంటుంది. అవును, ఇవాళ అంటే అవును. మీరు మంచి అగ్రెసివ్, డేరింగ్ అండ్ డాషింగ్ ఇది ఉన్నారు కదా, చైల్డ్హుడ్ లో కూడా మీరు ఇట్లానే ఉండేటోళ్ళ? మీ మెంటాలిటీ ఎలా ఉండేది? ఎవరన్నా నువ్వు ఇది చేయలేవు అని రెచ్చగొడితే అది చేసి చూపించే రకం మంచి వరకు. నువ్వు దీన్ని అచీవ్ చేయలేవు, అచీవ్ అవ్వలేవు అంటే కంపల్సరీ. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఉమ్, స్లిప్ టెస్ట్లు అలాంటివి ఉండేవి. అసైన్మెంట్ స్లిప్ టెస్ట్లు ఉండేటివి. ఉమ్, 25 marks పేపర్. 24 మార్కులు వచ్చినా సరే. అండ్ ఇంకో విషయం, ఆ 24 మార్కులు కూడా నేను కాపీ కొట్టి రాసిన. ఓకే. ప్రతి ఒక్కటి కూడా నేను కాపీ కొట్టే రాసి, అంటే ఐ మీన్ అదేలేండి, చదువు అదేలేండి. రాదని కాదు, అవునవును. ఉన్నది పట్టుదల. వాస్తవంగా. ఆ పట్టుదల. మార్క్స్ కావాలా అనే నేను పట్టుదల కోసం. కాపీ 24 మార్కులు 25కి 25 రావాలి. ఒక్క మార్క్ ఎందుకు తక్కువ వచ్చింది టీచర్ అని చెప్పి మా టీచర్తోనే గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరన్నా నువ్వు చేయలేవు అంటే పట్టుదలతో, కృషితో సాధించాలా, ఎట్లన్నా సరే దాన్ని చెయ్యాలా అనే వ్యక్తిత్వం. అలా అని చెప్పి మందిని ముంచాలని కానీ, ఒకరిని మోసం చేయాలని కానీ, ఒకరి ఫ్యామిలీలో ఏలు పెట్టాలని కానీ ఇలాంటి అలవాట్లు మా తల్లిదండ్రి నేర్పేలే, నేను నేర్చుకోలే. ఏదైనా సరే నేను సాధించాలి, 10 మందికి నేను సాధించి 10 మందికి హెల్ప్ చేయాలి. ఓకే. సో చైల్డ్హుడ్ లో మీ పేరెంట్స్ అంటే ప్యాంపర్ చైల్డ్ అంటారు, తెలుసు కదా, అవును, గారాల అవును, అవును, గారాలు పట్టి అంటారు కదా. అవును. సో మీ మీ రిలేషన్ ఎట్లుండేది? మీ పేరెంట్స్ మిమ్మల్ని అలా చూసుకునే వాళ్ళ, లేదా కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళ? చాలా బాగా చూసుకునేటోళ్ళన్న. అండ్ ఇంకోటి ఏంటంటే, అబద్ధం చెప్తే మాత్రం మా ఇంట్లో ఊరుకునేటోళ్ళు కాదు. నేను అబద్ధం చెప్పినా అని చెప్పి మా అమ్మ గరిటె తీసుకొని ఇక్కడ కాల్చింది. ఓకే. మా అమ్మ చనిపోయింది కానీ మా అమ్మ పెట్టిన గాయం మాత్రం ఇక్కడే ఉంది. అండ్ అబద్ధం చెప్పినా అని చెప్పి మా అమ్మ చనిపోయింది కానీ మా అమ్మ పెట్టిన గాయం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అంటే కొట్టింది. అదే అదే. అబద్ధాలకు కానీ అండ్ ఎటువంటి చెడు దానిలకు కానీ మా ఇంట్లో అయితే అస్సలు స్థానం లేదు. ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజు మా ఫ్రెండ్ నాకు, నేను స్కూల్లో చదివే రోజుల్లో వానికి దొరికింది 500 దొరికితే ఆయనకి 100 రూపాయల నోట్ నాకు తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట. నేనేం చేస్తున్నా అంటే దాన్ని తీసుకెళ్ళి ఖర్చు చేసుకుంటూ నేను తింటూ ఉన్నా. అయితే వాళ్ళకి, మా ఇంట్లో మా అమ్మకి డౌట్ వచ్చింది. 100 రూపాయలు నీకు పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వు ఎట్లా, సరే మేము ఇచ్చినా కూడా ఎంత ఇస్తాం నీకు, చారనా ఆటనా రూపాయి ఇస్తాం, అలాంటిది నువ్వు ఏమంటే అవి నువ్వు తెచ్చుకొని తింటున్నావు, నీకు పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి చాలా పెద్ద అది ఇష్యూ అయిందనమాట. 10 రూపాయలు సంపాదించినా సరే నీకు నా సంపాదన ఎలా వచ్చిందో మా ఇంట్లో చెప్పాలి. అంత స్ట్రిక్ట్ అనమాట మా ఇంట్లో వాళ్ళు. మా అమ్మ అయితే అలా పెరిగా నేను. ఓకే. ఆ మంచి వాళ్ళు ప్రేమగా దగ్గర తీసుకునేటోళ్ళు, ఎలా డిసిప్లిన్గా పెట్టాలో అలాగూ చేసేటోళ్ళు. అన్నిటికన్నీ నాకు పర్ఫెక్ట్గా నా తల్లిదండ్రులు చేసిర్రు. నాకు రెక్కలు వచ్చేదాకా నన్ను వాళ్ళు కష్టపడి బాగా చదివించారు, ఒక రేంజ్ తీసుకొచ్చారు. మేము సెటిల్ అయినాం. ఇంకా నేను అలానే పెద్దగా అవ్వడం, ఇదంతా కావడం మంచి అంతా కలిసి వచ్చింది అనమాట. ఓకే. సో మీ పేరెంట్స్ మీకు చెప్పిన మేజర్ ఒక సిద్ధాంతం ఈ రోజు వరకు మీరు ఫాలో అవుతున్న ఏదైనా సిద్ధాంతం ఉంటే చెప్పండి. మనల్ని నమ్మొచ్చిన వాళ్ళకి మనం న్యాయం చేయాలా, అండ్ మనం ఎవరిని కూడా మోసం చేయకూడదు. ఓకే. నమ్మొచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరమైన వాళ్ళు వాళ్ళ కోసం నువ్వు నిలబడు, కానీ నమ్మొచ్చిన వాళ్ళని గొంతు పోయొద్దు. చైల్డ్హుడ్లో మీకు ఏదన్నా అంటే భయం అనేది ఏమైనా ఉండేదా? ఏదైనా విషయానికి భయపడతా ఉండేవాళ్ళ? చిన్నప్పుడు ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు ఏదో హారర్ సినిమాలు అంటే భయపడతారు, కొంతమంది ఇంకేదంటే భయపడతారు, కొంతమంది అంబులెన్స్ సౌండ్ వస్తుంటే ఒక ఫోబియా ఉంటుంది యాజ్ ఎ చైల్డ్హుడ్. అంటే నాకు ఒక విషయం అంటే భయం అన్న. ఎవరన్నా సరే ఏదన్నా ఏ తప్పు చేయకపోయినా నా మీద ఇరిగేషన్ వేస్తే నాకు చాలా భయం వేసేది, బాధ అనిపించేది. చిన్నప్పటి నుంచి మనం చేయని తప్పుకు మనల్ని నిందిస్తుంటే చాలా భయపడేటోడిని. ఇప్పుడు ఏంటంటే సమాజంతో పాటు సొసైటీలో ఉన్న మనుషులను తగ్గట్టు, సరే సొసైటీ ఇలానే ఉంది, సొసైటీలో మనం ఇలానే బతకాలి అని చెప్పి నేర్చుకున్నాం. ఎన్నో ఎలిగేషన్స్ వస్తుంటాయి, మనం వెళ్ళే ప్రయాణంలో ఎన్నో ఏవో జరుగుతుంటాయి. సొసైటీకి తగ్గట్టు మనం మారాలని చెప్పి నేను మారా. స్కూల్లో ఉన్నప్పుడు
సురేష్ కుమార్ గారికి వాళ్ళ పేరెంట్స్ కూడా పాకెట్ మనీ ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు కదా. సో కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళకి ₹1 ఉంటే ₹1 వాళ్ళే కొనుక్కొని తింటారు. కొంతమంది ఏం చేస్తారంటే ₹1 ఉంటే 2-3 ఫ్రెండ్స్ని కూడా తీసుకుపోయి అందరికి అంత పాకెట్ మనీ ఉండదు కదా. అవును. సో మీరు ఏ టైప్ అన్న ఆనెస్ట్ గా చెప్పండి. అదే ఆనెస్ట్ గానే చెప్తాను, నిజంగా వాస్తవంగా చెప్తున్నా. లేదా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కూడా అలా ఖర్చు పెడతా ఉండేవాళ్ళ? అంటే ఆ రోజుల్లో మాత్రం 100% చెప్తున్నా, ఉమ్. అందరం కలిసి మెలిసి తినేటోళ్ళం అన్న. ఏది ఉన్నా సరే, అంటే నా మనస్తత్వం ఎలాంటిదంటే ఫస్ట్ ఏదైనా తీసుకుంటే ఫస్ట్ నా పక్కన ఎవరన్నా ఉండని, నా పక్కన వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పటికీ అదే ఆలోచన నాది, ఇప్పుడు కూడా అదే. ఫస్ట్ నా పక్కనోని కడుపు నిండిందా, నా పక్కనోడు తిన్నాడా, ఇంత ఉంటే దాంట్లో ఇద్దరం పంచుకొని తిన్నాం. సరే, ఇప్పుడు ఆనెస్ట్ ఒక మాట చెప్పండి, సూర్యాబాయిగా వాళ్ళు మీరు ఉన్నారు కదా, ఆ సురేష్ కుమార్ని ఎప్పుడైనా మిస్ అవుతున్నారా? ప్రతి క్షణం మిస్ అవుతున్నా అన్న. ఆ రోజులు చాలా బాగుండేవి అన్న, అదే బాగుండేది. ఒక కుళ్ళు, కుట్ర, కుతంత్రం, ఈ ఎలిగేషన్స్, ఈ ప్రాబ్లమ్స్, ఈ గొడవలు ఏవి లేవు. పీస్ఫుల్గా అమ్మ మంచిగా మన పని మనం చేసుకున్నామా, ఇంట్లో వచ్చినామా, పండినామా, ఏమన్నా చేసినామా, ఆ లైఫ్ చాలా బాగుండేది అన్న. ఎవ్రీడే ఆ లైఫ్ నిజంగా అన్న. నోట్లో నుంచి వచ్చిన మాట గడిచిపోయిన మంచి రోజులు, ఏమైనా మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏది కూడా తిరిగిరాదు. నా లైఫ్లో సురేష్ కుమార్గా ఉన్న లైఫ్ నాకు చాలా బాగుండేది. నాకు సురేష్ కుమార్గా ఉన్నప్పుడు నాకు శత్రువులు లేరు, ఇవన్నీ ఎలిగేషన్స్ లేవు, ఏం లేవు. సూర్యాబాయిగా ఎప్పుడైతే నేను క్రియేట్ అయ్యానో అప్పటి నుండి నాకు జీవన పర్యంతం ఏదో ఒక ఫేసింగ్, ఏదో ఒకటి ఫేస్ చేయాలి, ఏదో ఒక దాన్ని ఎదుర్కొంటూ రావాలి. ఇలాంటి ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేశాను. చిన్న ఉన్నప్పుడు ఏ బాధ్యత లేకుండా చాలా బాగుండేది. అప్పుడు మనకు వద్దన్నా కూడా బాధ్యత ఆటోమేటిక్ మన నెత్తి మీదకి వచ్చేస్తుంది. అవి ఏగుతూనే పోతున్నా, ఒంటరిగానే పోరాటం చేస్తున్నా, ఒంటరిగానే ఉంటున్నా. నాకు ఎక్కువ శాతం అన్న ఒక చిన్న విషయం, ఒక చిన్న గొడవ అయింది అనుకుందాం. మా ఫ్రెండ్ది ఒక చిన్న గొడవ అయింది, వాళ్ళు వచ్చి కొట్టిర్రు మా ఫ్రెండ్ని. ఎప్పుడు ఇది స్కూలింగ్లోనా? కాలేజ్ కొట్టిర్రు. వాడు వచ్చేసి మనం అందరం వెళ్ళాలా, వాడిని ఇట్లా చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా అని చెప్పి బాగా మాకు వచ్చి ఏడ్చి అది చెప్తే నేను ఒక్కటే చెప్పడానికి, ఈ రోజు నీకు సపోర్ట్గా మేము 5 మంది ఉన్నాం, వస్తాము, కొట్లాడతాం. మీకు సపోర్ట్గా మేము ఎప్పుడూ ఉండం. రేపొద్దున నువ్వు ఒక్కడివే వెళ్తుంటావు, అప్పుడు నీ పరిస్థితి ఏంది అని అడిగా. అప్పటిదప్పుడు చూద్దాం కాదు, అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ రోజు నువ్వు 5 మందిని తీసుకెళ్ళి నువ్వు కొడుతున్నావు అంటే వాడు కూడా కంపల్సరీ ఏదో చేస్తాడు. అందుకే ఇప్పటి నుంచే నువ్వు ఒంటరిగా పోరాటం చేసి నేర్చుకో. పెన్ను మంచి చదువుకో, ఎందుకంటే చాలా దానికి సమాధానం పెన్ను ఒక్కటే చెప్పగలదు, మన బ్రెయిన్. ఎందుకంటే ఆనెస్ట్గా ఆలోచించు, థింక్ బిగ్, చాలా పెద్దగా ఆలోచించు. చిన్నగా ఆలోచించి స్లిప్ అయిపోయి కొట్టాము అనేది కాకుండా దాన్ని కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచించు. కొట్టారు, దాన్ని ఎలాంటి ప్రాబ్లం కాకుండా, చేతికి మట్టి అంటకుండా రివెంజ్ ఎలా తీర్చుకోవాలి అంటే, నీ వైపు న్యాయం ఉన్నప్పుడు నువ్వు రివెంజ్ కంపల్సరీ తీర్చుకోవాలి. నీ వైపు న్యాయం లేనప్పుడు అది రివెంజ్ తీసుకుంటే అది కాదు. నీట్గా ఆలోచించు. ఒక సంఘటన మన లైఫ్లో జరిగినప్పుడు అప్పటిదప్పుడు కోపంతో ఏదో చేసేది కాకుండా సైలెంట్ కూర్చొని నీట్గా ఏం చేయాలని ఆలోచన చేయి. ఫస్ట్ ఆలోచన చాలా గొప్పది, చరిత్ర సృష్టిస్తుంది ఆలోచన. ఆ రోజు చెప్పిన వానికి ఆ మాట, నాకు చిన్నప్పుడు నా తల్లిదండ్రులు కూడా నాకు అలానే చెప్పారు, నేను వానికి అలానే చెప్పాను. ఈ రోజు కూడా నేను అలానే ఉన్నా. ఈ రోజు మాత్రమే వాళ్ళు ఉంటారు, రేపు ఉండకపోవచ్చు, రేపు ఒక్కరిమే ఉండొచ్చు. నువ్వు అప్పుడు పరిస్థితి ఏంది, ఎన్ని రోజులు అని చెప్పి ఒకని బలం మీద నువ్వు నిలబడతావు, నీ బలం మీద నువ్వు నిలబడాలా. వాని బలం వాడు చూపించుకున్నాడు, ఓకే చూపించుకున్నాడు, నీకు కూడా ఒక టైం వస్తుంది ఏదో ఒక రోజు. బట్ ఓవరాల్గా మీరు అంటే ఈ ఎపిసోడ్ మీరు చెప్పిన ఎపిసోడ్లో మీరు మీ ఫ్రెండ్కి సజెస్ట్ చేసింది, కొన్నిసార్లు కాంప్రమైజ్ వెళ్ళిపోవడం చేసుకుంటే మంచిదా, లేదా ఎప్పటికైనా వెయిట్ చేసి రివెంజ్ తీర్చుకోవడం మంచిదా? మీరు ఏం చెప్పారు? కొన్నిసార్లు కాంప్రమైజ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి, తప్పదు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఓపిక అనేది ఉంటుంది. ఓపిక నశించినప్పుడు రివైండ్ చేయాలి, రివైండ్ తీసుకోవాలి. ఎందుకంటే ఓపిక నశించినప్పుడు తప్పదు, వేరే ఆప్షన్ లేదు. 100కి 99% కాంప్రమైజ్ పరంగానే వెళ్ళాలి. సో కాంప్రమైజ్ వల్ల విషయం తేలట్లేదు, ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అన్నప్పుడు రివెంజ్ 100% అది వాస్తవం. నాకు తెలిసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తెలుసు, ఎక్స్పైరీ డేట్ మనకు తెలియదు. అవును, అది అంతా దేవుని చేతిలోనే ఉంటుంది. దాని మీద ఆధిపత్యం చెలాయించిన అధికారం ఎవ్వరికీ లేదంట. నేనైతే ఎవ్వరికి కూడా అధికారం లేదు, ఒక దేవునికి తప్ప. మధ్యలో ఎవరో వచ్చి ఏదో చేసేస్తారంటే ఎట్లా చేస్తారండి? పైన దేవుడు అనేటోడు ఒకరు ఉంటాడు. ఒకరు మనల్ని బాధ పెట్టిరంటే ఆ బాధ కంపల్సరీ నీ దాకా వస్తుంది. 4 రోజులు లేట్ అయినా నీ దాకా వస్తుంది. సైలెంట్గా కామ్గా సైలెంట్గా ఉండిపో, 100% దానికి నీకు సమాధానం చూస్తుంటావు, అది జరుగుతుంటుంది. ఈ రోజు వాడు ఆనందపడవచ్చు, ఎవరైనా సరే ఈ రోజు జరిగిందని చెప్పి ఆనందపడవచ్చు, కానీ రేపు పక్క బాధపడతాడు. ఎందుకంటే మనకు ఆర్ట్ అనేది ఒకటి ఉంటుంది, మనసు అనేది ఒకటి ఉంటుంది కదా.
మన మనసు తగులుతుంది ఆ బాధ 100% మనకు తగులుతుంది ఎవరికైనా సరే. సో ఇప్పుడు మీరు చెప్పిన జర్నీలో నాకు అనిపిస్తుంది ఏంటంటే సురేష్ కుమార్ అనే ఒక చిన్న వ్యక్తి, అంటే చిన్న పిల్లోడు అప్పట్లో, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మంచి విలువలతో కూడుకున్న పేరెంట్స్, మంచి ఆలోచన విధానం, సాఫ్ట్ స్పోకెన్ అండ్ మంచి యూత్గా ఒక ఏ కల్మషం లేని ఒక పర్సన్. దాంతోపాటు మీకు మంచి ఎడ్యుకేషన్ ఉంది, మీరు ఒక MBA పర్సూ చేశారు, ప్రాపర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా. మరి ఏం జరిగితే ఆ సురేష్ కుమార్ మాయమైపోయి సూర్యాబాయి వచ్చాడు? ఇప్పుడు నేను కాలేజీలో చేసే రోజుల్లో అంటే ఎందుకో తెలియదన్న. అంటే ఎక్కడ ఈ షేడ్స్ అనేది అక్కడ లేదు మీ బ్యాక్గ్రౌండ్ లో కానీ, అవును, మీ చైల్డ్హుడ్ లో కానీ. అవును, ప్లస్ చదువు ఉంది, మీరు మంచి చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా. సో అలాంటి సురేష్ కుమార్ని వదిలిపెట్టి, అంత మంచి నచ్చిన సురేష్ కుమార్ వదిలిపెట్టి ఇటు ఎందుకు వచ్చారు? ఒక జెన్యూన్ గా ఉన్న పర్సన్ ని, లైఫ్ ఏం జరిగిందో ఓపెన్ గా చెప్పండి. ఒక జెన్యూన్ గా ఉన్న పర్సన్ ని, ఒక నీట్ గా మంచి మాటలు చెప్పే పర్సన్ ని, వాడు మంచోడు కాదు, వాడిలా, వాడు వేస్ట్ గాడు, ఇలాంటి ఎలిగేషన్స్ చేయడం వల్ల ఈ సూర్యాబాయ్ అనేటోడు పుట్టుకొచ్చింది. అంటే ఈ సూర్యాబాయ్ ముందు ఏమైనా చెడు జరగడం, అన్యాయం జరగడం, నా అక్క చెల్లెల పట్ల, ఎవరైతే కాలేజీలో ఉన్న వాళ్ళ పట్ల అన్యాయాలు జరగడం, అవి నాకు చాలా బాధాకరంగా. ఎందుకంటే మన ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉన్నారు, అమ్మ మాతృమూర్తి, ఆడది అంటే ఆదిపరాశక్తి అంటారు, స్త్రీని మనం చాలా గౌరవించాలా. అలాంటి స్త్రీకి అన్యాయం జరిగింది ఒకసారి మేము కాలేజ్ చేసే రోజుల్లో. ఓకే, ఆ రోజు ఆ అన్యాయానికి నేను ఎదురెళ్ళినప్పుడు ఎంతోమంది వచ్చారు. ఆ రోజు నేను నిలబడ్డా ఆ రోజు నాకు గుర్తుంది. నాకు ఎంతమంది నా తరపు నిలబడ్డారో ఆ రోజు నాకు గుర్తుంది. అప్పుడు సూర్యాబాయిగా నేను మారా. అప్పటి నుంచి నేను సూర్యాబాయిగా మారినా కానీ ఒకటి క్లియర్ చేసే కొద్దీ ఇంకొకటి క్లియర్ చేసి అది ఆ జర్నీ వేరేలాగా వెళ్ళిపోయింది మొత్తం అంతా. సో మీరు అన్నారు కొన్ని నేను చదువుకున్న చదువుకు నేను చేసే పనికి సంబంధమే లేదు. మీరు అంటున్నారు కదా కొన్ని ఎలిగేషన్స్ చేశారు, కొంతమంది నా మీద చెడు పిక్చరేషన్ చేశారు. అది ఎవరు ఎందుకు చేశారు అసలు? అంటే మీరు చదువుకుంటున్నారు, దీనిలోనే ఉన్నారు కదా, ఎలిగేషన్స్ చేసి మిమ్మల్ని అంత బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మనము 0 నుంచి వచ్చినాం కదన్న. అండ్ ఇక్కడ తాతలు అయ్యలు వాళ్ళు సంపాదించిన ఆస్తి ఉంటది చాలా మందికి. అవును, మాకు ఇంత ఆస్తి ఉంది, మాకు ఇంత డబ్బు ఉంది, తోటి స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత బ్యాక్ నుంచి కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మేము ఇంత ఫేమ్ అవ్వలేకపోతున్నాం. ఈడు యూత్ లీడర్ అయిండు, అన్నీ పరిష్కరిస్తున్నాడు, ప్రతి ఒక్కరు చేస్తున్నాడు, వీని పేరు మారుమవుతుంది అనే ఉద్దేశంతోనే పుట్టుకొచ్చిన శత్రువులే తప్ప ఎవ్వరికి కానీ, వాళ్ళకి కానీ, నాకు కానీ ఎలాంటి ఒక కాలేజ్ డేస్ నుంచి కూడా ఎలాంటి వ్యక్తిగత దూషణలు కానీ, ఎలాంటి శత్రుత్వం కానీ ఏది కూడా లేదు. ప్రతి ఒక్కరూ నా మిత్రులే అని నేను భావిస్తుంటాను. వాళ్ళు అంటే వాళ్ళ మైండ్లో వాళ్ళు పెంచుకున్నారు నా మీద, అంతే తప్ప నాకు ఎవరితో కానీ ఎటువంటి ఏది కూడా లేదన్న. ఇప్పుడు కూడా నాకు ఎవరి మీద కోపం లేదు. సో ఈ జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీ మేజర్ బలం ఏంటి? అంటే మిమ్మల్ని అంచెలంచెలుగా ఒక ప్రాబ్లమ్ని ఇంకొక ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేస్తూ మీకు ఒక ఐడెంటిటీ వచ్చింది కదా, గెలుస్తానే వచ్చారు ప్రతిసారి. 100%. సో మీ మైండ్ సెట్, మీ సక్సెస్ ఫ్యాక్టర్ ఏంటి? దాని మోరల్ సపోర్ట్ మీ మదర్ ఒకటి. నా బలం ఏంటంటే నా ఓపిక ఉన్నోడు 100% సక్సెస్ అవుతాడు. వాళ్ళు కాళ్ళు దువ్విరు కదా, వాళ్ళు కంట్లో కారం పోసిరు కదా అని చెప్పి మనం కూడా అదే వేలో వెళ్ళామనుకో సక్సెస్ అవ్వలేం. వాళ్ళు అది చేసినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న, మా ఇంటి దగ్గర అంటే ఇది జరిగి కూడా ఒక 7 నుంచి 8 years కింద కావాలని ఒకడు మా గల్లీలో మా గోడ దగ్గర కావాలని కొంచెం బ్యాడ్ క్రియేట్ చేస్తాడు, ఒక గలీజ్ చెత్త వేస్తాడు అక్కడ. 100% నిజం, వాస్తవం, సినిమాల్లో చూసింది కాదు, ఏం కాదు, రియల్గా చెప్తున్నా. కావాలని నా కార్ పార్క్ చేస్తే నా కార్ మీద చెత్త డైలీ నైట్ టైంలో వేస్తుండే. అయినా సరే వేసినావు కదా, వాడి మీదకి పోలే నేను. వాడు వేస్తూ పోతుంటే నేను దాన్ని క్లీన్ చేసుకుంటూ, మా వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఒకరోజు డైరెక్ట్ వేసేటప్పుడు చూసి ఇమ్మీడియట్లీ వాడి మీద క్లీన్ చేయడం జరిగింది. 100% తర్వాత వేలే అన్నాడు. కానీ ఆ రోజు కొడితే వాడు ఇంకేదైనా చేస్తాడేమో, మేము వెళ్ళి కొడితే వాడిని ఇంకేదైనా చేస్తాడు, కొట్టలే. కానీ మీరు చూసినట్టు అతను చూశాడు. దాని తర్వాత వాడు వేయలే. ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది, 100% చెప్తున్నాను. ఎందుకంటే పుట్టేటప్పుడు ప్రతి ఒక్కరు మంచిగానే పుడతారు. వాళ్ళకి అప్పుడు ఆవేశం తెలియదు, ఇంకా వేరే దుష్మని తెలియదు, ఒక నెగిటివ్ కానీ తెలియదు, ఒక పాజిటివ్ కానీ ఏం తెలియదు. మనం పెరిగే విధానాన్ని బట్టి, మనం చూసేదాన్ని బట్టి ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనం పెరిగే విధానం మెయిన్. మన ఇంట్లో మనం చేసే ఫ్రెండ్స్ వాళ్ళు మనం ఎలా ఉండాలి నేర్పిస్తుంది.
ఒక ఫ్రెండ్ ఎలాంటోడో చెప్పాలంటే వాని పక్కనోడు ఎలాంటోడు కనుకుంటే వాడు ఎలాంటోడో తెలిసిపోతుంది. 100% చెప్తున్నాను నేను. ఇప్పుడు నాకు ఇంతమంది శత్రువులు ఏర్పడ్డాయంటే నేను ఏదో సాధించా అని చెప్పి నేను గర్వంగానే ఫీల్ అవుతున్నా. అలా అని చెప్పి పర్సనల్ గొడవలు ఎవ్వరికీ నాకు లేవు. కానీ నాతో వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటో అంటే నేను సక్సెస్ ఉన్నా కాబట్టి వాళ్ళకు నచ్చట్లేదు అనే ఫీల్ అవుతున్నా. అది వాళ్ళకే వదిలేస్తున్నా ప్రతి ఒక్కరికి. మీరు చిన్నప్పుడు అసలు ఏమవుదాం అనుకున్నారు? ఏమైనా ఉంటుంది కదా, ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది, ఏమవుదాం అనుకున్నారు చెప్పండి. మిలిటరీలోకి వెళ్దాం అనుకున్నారా? మిలిటరీలోకి వెళ్దాం అనుకున్నా. అండ్ ఎందుకో అది ఎటువైపు కానీ మిలిటరీ అవుదాం అనుకున్నా. కానీ అక్కడ బార్డర్ దగ్గర నేను సేవ చేయలేకపోయినా సరే సొసైటీలో నేను, ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ ఇంటికి దూరంగా ఉండి సమాజానికి దూరంగా ఉండి ఈడ మనం ఇంత ప్రశాంతంగా ఇప్పుడు మనం ఈడ ఇంటర్వ్యూ చేస్తున్నామని ఇంత ప్రశాంతంగా తింటున్నాం తాగుతున్నాం అన్నా కూడా ఆడ ఆ గొప్ప వ్యక్తులు మనకు అండగా ఉన్నారు కాబట్టి మనం ఈడ హ్యాపీగా ఉన్నాం. కరెక్ట్, 100% చెప్తున్నా. కరెక్ట్. కనీసం అదేదో చేయలేకపోయినా నా వంతు నాతో ఏదైతే అది ఒకరిని తిట్టకుండా, ఒకరిని బ్యాడ్గా క్రియేట్ చేయకుండా, ఒకరికి మన వల్ల హాని కలగకుండా మన బ్రతుకు మనం బతికితే చాలు. ఆ బ్రతుకు నేను బతుకుతున్నా. అండ్ నా వంతు సాయంగా ఏదో ఉదత సాయం అన్నట్టు కొంచెం ఏదో నా వంతు సాయంగా ఏదో కొంచెం నేను తిని ఇంకొకరు కూడా తింటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నా. సో మీరు సూర్యాబాయికి వచ్చారు, మీ వేలో మీరు ప్రోగ్రెస్ అవుతా ఉన్నారు, ఎక్కడికక్కడ మీ రెప్యుటేషన్ పెంచుకుంటున్నారు కదా, సడన్గా యాక్టర్గా ఎందుకు మారారు? ఒకరోజు గండిపేట వెళ్ళినామన్నా, ఫైనల్ ఇయర్ ఎంబీఏ ఫైనల్ ఇయర్ అన్నప్పుడు గండిపేట వెళ్ళినాం. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తాం కదా. చాలా రోజుల తర్వాత మీరు నాకు గుర్తు చేసిరా ఈ సన్నివేశం. 7 years కింద ఈ క్వశ్చన్ నన్ను అడిగారు మీడియా మిత్రులు. దానికి ఆన్సర్ అప్పుడు చెప్పిన. మీరు అడిగేసరికి నాకు ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, అసలు ఈ థింగ్ ఎక్స్పెక్ట్ చేయలే. నిజం గ్రేట్ అన్న, మీరు చాలా గ్రేట్. గండిపేట వెళ్ళినప్పుడు తాలికట్టు శుభవేళ అని ఒక సీరియల్ షూట్ అవుతుంది. ఓకే. నాకు ఆ సీరియల్ షూట్ మేము ఒక 7 members ఉన్నాము. షూటింగ్ చూస్తుంటే ఆ క్యారెక్టర్కి విలన్ ఏందో, నా లైఫ్ ఎప్పుడూ విలనే, ఆ క్యారెక్టర్లని విలన్ క్యారెక్టర్లే. అయితే ఆ కెమెరా ఆయన ఎవరు రాలే అంట. ఇక ఎట్లుంటారు వాళ్ళు, వెయిట్ చేసి రాకపోతే చూద్దాం అన్నట్టు మానిటర్లో నన్ను చూశాడు. అప్పుడు కూడా నేను డిఫరెంట్, నాకేందంటే అన్న, నాకు తాగుడు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, ఇలాంటి అలవాట్లు ఏవి లేవు. నాకున్నదల్లా మంచి ఫుడ్ తింటా, మంచి బట్టలు వేసుకుంటా, ఉందాగా ఉంటా, ఇది నాకు ఇష్టం. అలా టీషర్ట్ వేసుకొని బాడీ మంచిగా ఉండేది. అయితే డైరెక్టర్ నన్ను చూసి ఎవరు అంటే అందరు చూడడానికి వచ్చారు, అతను చూడడానికి వచ్చారు అంటే సార్ పిలువు అది ఇదంటే నన్ను పిలిచింది అనమాట. పిలిస్తే నేనేందో రావాలి, నేను రాను, ఇక ఉడుకు రక్తం కదా, ఆయన పిలిస్తే నేను పోయేదేంది అనే ఉద్దేశంతో నేను రాను అంటే ఆయనే వచ్చింది నా దగ్గరికి డైరెక్టర్ గారు. ఏం పేరు అమ్మా నీ పేరు అంటే, సార్ నా పేరు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ సార్. అలా అని చెప్పారా? ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ నా పేరు. ఏం చేస్తా అంటే ఇట్లా ఎంబీఏ ఫైనల్ ఇయర్ ఎంబీఏ అని చెప్తే ఓకే. అప్పుడు మీ వ్యవస్థ ఉందా మీతో పాటు? ఉంది ఉన్నారు. ఇట్లా ఉంది అని చెప్తే నేను అసలు అవునా ఏదో చేసి నిజంగా చెప్తున్నా అన్న. ఆయన చెప్పిన కన్వర్సేషన్కి నాకు విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఒక్కటే టేక్లో అది చేసిన, అసలు నాకు కూడా తెలియదు నేను చేస్తా అని. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిపోతే మనకు భయం ఉంటుంది లోపల, అవును చేస్తానో చేయనో. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, అది చేసేసిన. ఆ ఒక్క రోజుతో అది పోకుండా అది 6 నెలలు పొడిగిచ్చారు కంటిన్యూటీ కోసం. అంటే బాగా ఆ స్క్రీన్లో కరెక్ట్ నేను కనిపించడం వల్ల, మంచిగా రావడం వల్ల, పండించడం వల్ల 6 నెలలు పొడిగిచ్చారు. ఆ సీరియల్ ఇంకో సీరియల్ తర్వాత సినిమాలు ఇలా ఇక నచ్చిపోతూ ఉంది. అటు ఇక చదువు కూడా అయిపోయింది, సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ పుట్టింది. అప్పుడు కూడా సూర్యాబాయ్ ఉన్నాడా లైవ్ గా మీతో? యాక్టర్ సూర్యాకి వెళ్ళిపోయారు అంటే ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ తక్కువ అయిపోయాడు, యాక్టర్ సూర్యాబాయ్ ఎక్కువ అయిపోయాడు. అలా ఇక మొత్తం ఇక ఓల్డ్ సిటీ అనేది మర్చిపోయారు, యాక్టర్ సూర్యాబాయ్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. అలా కొనసాగించుకుంటూ వచ్చిన. దాని తర్వాత మమ్మీ చనిపోవడం, ఎన్నో ఫేస్ చేయడం, ఎన్నో ఎలిగేషన్స్ రావడం, ఏదో చాలా కష్టాలు పడి వచ్చిన, చాలా కష్టాలను ఎదుర్కొన్నా. ఎందుకంటే దేవుడు కష్టపడటానికే కష్టాలు ఇస్తాడు, దాన్ని ఫేస్ చేసేటానికే అది ఇస్తాడని చెప్పి అంటారంట. అది నిజమే. నేనైతే నా ఏజ్ కన్నా ఎక్కువ కష్టాలు పడ్డా, అంతే సంతోషంగా ఉన్నా. ఒక సైడ్ బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదన్నా. టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ ఒక మాట అడుగుతున్నా. మీడియాలో చాలా మంది చాలా టాపిక్స్ తీసుకొస్తున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు. అంటే చిన్న టాపిక్ ఉందని అడుగుతున్నారు. మిమ్మల్ని చాలా మంది అడుగుతుంది ఏంటంటే, మీకు ఆరాధనలు బలగొట్టారు,
మీకు బాధ రాలేదా? లేకపోతే మిమ్మల్ని పబ్లిక్గా బూతులు తిడుతున్నాడు, మీకు బాధ రాలేదా? మీ గురించి చీప్గా ఇట్లా అంటున్నాడు, అట్లా అంటున్నాడు, దానికి మీకు బాధ రాలేదా అని అందరూ అవును అడుగుతున్నారు. అవును అవును నాకు హార్ట్ఫుల్గా ఒకటి మిమ్మల్ని అడగాలనిపించింది. అంటే ఆ పనికి మీకు బాధ రాలేదా అని నాకు అడగాలనిపించింది. మీ లైఫ్లో మీ మదర్ చాలా ఇంపార్టెంట్ మీకు. అంటే మీకు ఇవాళ కూడా మీ మదర్ మీతో ఉన్నారనేది, ఎప్పుడు ఉంటారు అనేది 100% నాకు ఇది, అంటే ఫిజికల్గా లేరు కానీ అవును ఎప్పుడు మీతో ఉంటారు అనేది అవును అది మీలో కనపడుతున్నది, మీ మాటల్లో వినపడుతున్నది, ఆ వైబ్ అనిపిస్తుంది నాకు. సో ఇవాళ అంటే ఆవిడ స్వర్గస్థులు అయ్యారు, మీరు డెఫినెట్గా ఆవిడ మిస్ అవుతుంటారు. లైవ్గా మన లైఫ్లో మన అమ్మ ఉన్నప్పుడే ఆవిడని ఒకరి మాట అంటే మనకు అది జీర్ణించుకోలేము కదా. మనల్ని మనలాగా ప్రేమించే వ్యక్తి ఒకరు ఉన్నప్పుడు మళ్ళీ ఆ భర్తీ చేయడానికి అలాంటి వ్యక్తి మళ్ళీ ఆ వ్యక్తి చేస్తారు తప్ప ఇంకొక చేయలేరు. కాని పని చాలా లోన్లీ ఫీల్ అయిపోయి కొన్ని సంవత్సరాలు 3 years డిప్రెషన్లో కూడా పోయినాను. మీరన్న చివరి మాట ఏంటి? మీ అమ్మకి మాట ఇచ్చారా మీ అమ్మగారికి? మా అమ్మ చెప్పింది ఒకటే, కొట్లాటలు వద్దు, చాలా మటుకు శాంతి. మనం వెళ్ళే ప్రయాణంలో ఎన్నో మనకు ఎదురు దెబ్బలు, మట్టి కొట్టడము అన్నీ జరుగుతాయి. నేనున్నా లేకపోయినా ఓపికతోని నీ ప్రయాణం సాగించి వెళ్ళిపో. ఈ మాట 100% వాస్తవంగా మా అమ్మ ఎక్కడ ఉందో తెలియదు కానీ ఇదే మాట చెప్పింది మా మీ అమ్మ. పక్కనే కూర్చొని ఉంటారు ఇప్పుడు కూడా. అదే 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 అట్లా మా అమ్మ చెప్పిన ఆ మాట. కొన్ని విషయాల్లో ఎంత కోపం వచ్చినా కూడా అన్నిటికీ కోపమే పరిష్కారం కాదు అని నేను చాలా బాగా ఫీల్ అయిపోయి కొన్ని జాగాల్లో చాలా విషయాల్లో నేను తగ్గిన రోజులు ఉన్నాయి. కొన్ని విషయాల్లో నేను చాలా పోగొట్టుకున్నాను నా కోపంతో. నా ఒక్క కోపంతో ఎన్నో నా లైఫ్లో పోగొట్టుకున్నవి ఎన్నో ఉన్నాయి. అట్లా కోపం వద్దు, మంచిగానే వెళ్దాం అనేది నేను డిసైడ్ అయిపోయినా అన్న. ఎక్కువ శాతం నాకు ఈ కొట్లాటలు, పంచాయతీలు అవి ఇవన్నీ నాకు ఎందుకో మంచిగా అనిపించాయి. కొట్లాడతా, ఎవరికైనా ఆపద చేస్తే అండ్ వాళ్ళు ఎవరన్నా బలవంతుడు వచ్చి బలహీనుని మీద దౌర్జన్యం చేస్తే బలహీనుని వెనక నేనుండి నాతో అయినంత కొట్లాడతా అన్నా అని నా దగ్గరికి వస్తే ఇట్లా కొట్లాడతా. కానీ పగల పెట్టుకోవడం కానీ ఒకరి మీద టార్గెట్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేయను. సో సూర్యాబాయ్ అనే పేరు ఏదైతే ఉందో మీకు, అది రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుందా, లేకపోతే ఒక అంటే బాధ్యతనా, బిల్డప్, లేకపోతే ఒక ఆభరణం లాగా అంటారు కదా, అలానా? మీరు ఎట్లా ఫీల్ అవుతారు? కొంతమంది బిల్డప్ అని అంటారు. మీ దృష్టిలో అసలు నా దృష్టిలో మీరు ఎట్లా ఫీల్ అవుతారు? నేను బాధ్యతగా సూర్యాబాయ్ అని మిమ్మల్ని ఒకరు పిలిస్తే ఆ, అది అరే నన్ను ఇట్లా సూర్యాబాయ్ అన్నాడు, నేను ఈ మనిషికి నిలబడాలా, లేదా ఆ మనిషికి నేను మర్యాద ఇవ్వాలా, మంచిగా ఉండాలా, అతనికి ఏదైనా ఉపయోగపడాలా అనిపిస్తుందా, లేకపోతే నన్ను బాయ్ అంటుండు నేను ఇట్లా అనేసి అస్సలు అది ఉంటుంది లేదా. కదా. ఒక మీకు ఫస్ట్ మీ బాధ్యత. మనసులోకి వచ్చే ఫీలింగ్ బాధ్యత. ఏంటి అని అడుగుతాను. వేరే వాళ్ళ గురించి అంటలే, నేను బాధ్యత మిమ్మల్ని అడుగుతున్నా. బాధ్యత ఓకే. నాకు ఫస్ట్ ఆ పేరు పలకగానే బాధ్యత. సో సూర్యాబాయ్ ఒక మాట, ఈ గోల్డ్, ఈ ఐడెంటిటీ మీద ఎక్కువ మీరు దృష్టి పెట్టినట్టు కానీ, అంటే మిమ్మల్ని మీరే ఒక ఐడెంటిటీ, మీకు మీరే ఒక బ్రాండ్ లాగా అది చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కూడా నాకు అది అర్థమైంది. మీకు మీరే ఒక బ్రాండు, మీ వ్యక్తిత్వం ఒక బ్రాండు, మీ ఐడెంటిటీ, మీ మెంటాలిటీ, మీ సేవా గుణం కానీ ఇదంతా మీకు ఒక అదే మీ బ్రాండ్ కదా. సడన్గా ఈ గోల్డ్ వైపు మీకు ఎందుకు మళ్ళీంది, దానికి కారణం ఏంటి, మీరు ఎందుకని అది చేశారు? మా అమ్మగారు ఉన్నప్పుడు కూడా నా బర్త్డే అది జరిగేటప్పుడు బంగారం వేసుకొని చాలా మంది వచ్చేటోళ్ళు అనమాట మా దగ్గర. నా దగ్గరికి వచ్చేటోళ్ళు విషయం చెప్పడానికి వచ్చేటోళ్ళు. అప్పుడు నువ్వు కూడా నీకేం తక్కువ, అన్నీ ఉన్నాయి కదా, నువ్వెందుకు వేసుకో అని చెప్పి మా అమ్మ ఒక మాట అనేది అనమాట. అందుకని చెప్పి ట్రై చేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేసిన. ట్రై చేసిన తర్వాత అది నాకు సెట్ అయింది. 100% నాకు బాగా సెట్ అయింది. ఆ గోల్డ్ నాకు మంచిగా అనిపించింది. అండ్ ఆ గోల్డ్ వేసుకున్న తర్వాత నాకు చాలా కలిసి వచ్చింది కూడా, అందుకు వేసుకుంటున్నా. సరే, ఒకటి వేసుకున్నారు, 2 వేసుకున్నారు, ఫోటోల మీద ఫోటోలు, ఇన్స్టా పోస్టుల మీద పోస్టులు చూస్తుంటే ఐటమ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అందంగా వేసుకునేది వేరు, అవును, ఓవర్గా వేసేసిన అంటే అన్ని చేంజ్ వేసుకున్నారు కదా. దానికి రీజన్ చెప్పండి. అమ్మకి మాట ఇచ్చారు, నేను కాదన్ను, గొప్పగా కనపడాలి, నేను యాక్సెప్ట్ చేస్తా. అవును, బట్ ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఎక్కడో మీకు అనిపించింది అనుకుంటున్నాను నేను. అంటే అరే నేను కూడా కొంచెం ఇది అవ్వాలి, ఇది ఒక్కటే ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందేమో, లేకపోతే సోషల్ ఐడెంటిటీ బాగా ఫేమస్ అవుతామనేమో అనేది ఒకటి ఉంటుంది కదా. ఆనెస్ట్గా మీరు చెప్పండి, అన్ని ఐటమ్స్ వేసుకురావడానికి గల కారణము ఎగ్రెషన్ గా వచ్చేసారు మీరు. సోషల్ ఐడెంటిటీ అనేది మీకు ఉంది కదా, ఉంది, దానికోసం అయితే కాదు. ఎందుకో నాకు అనిపించింది ఆ మనసుకి, ఎందుకో ఏమన్నా ఈగో ఫీలింగ్ పోయింటారా? ఆ ఈగో ఫీలింగ్ అని కాదు కానీ చెప్పండి, ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దాం అని నాకు అనిపించింది. ఆ ట్రై చేసే సందర్భంలో ఇవన్నీ ఎడిక్ట్ అయిపోయారు, ఇంకా ఎడిక్ట్ అయిపోయారు. అది ఓకే. నేను అనాలని కాదు, బట్ చాలా మంది ఈ టాపిక్ తీసుకున్నారు, గోల్డ్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఈ ఐడియా అసలు మీకు ఎట్లా వచ్చింది? అంటే గోల్డే, దానిలో ఉన్నది రియల్ గోల్డే,
బట్ కొంత తక్కువ కదా. ఇట్లాంటి క్రియేటివ్ థాట్ మీకు ఎట్లా వచ్చింది? ఏదైనా ఆశపడటంలో తప్పలేదు కదండి. నేనేమంటున్నా, ఒకళ్ళు 100 గ్రాములు పెట్టి వేసుకున్నప్పుడు మనం 10 గ్రాములలో చేసుకోగలిగి అదే ఫీల్ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు వేసుకుంటారు కదా, డెఫినెట్ గా వేసుకుంటారు కదా. ఈ క్రియేటివ్ థాట్ మీకు ఎట్లా వచ్చింది? మనకంటూ మనం ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకోవాలి. మనం ఒక ఉందాగా అండ్ మనం డిఫరెంట్ గా మన దగ్గర మనం ఒక యాంటిక్ గా ఉండాలంటే మనల్ని మనమే మలుచుకోవాలి, మనల్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఈ రోజు ఇంత పెద్ద కయం, ఒక చిన్న మాట ఎవరు ఏమంటున్నారనే నాకు పెద్దగా నేను పట్టించుకోవాలి. ఎవరు నాకు సాటిస్ఫై ఉందా లేదా అంతే కదా. మనం ఏం చేసినా మన కోసం చేస్తాం, పక్కన వాళ్ళ కోసం అయితే చేయము. నాకు ఇందులో సాటిస్ఫై అనిపించింది, గొప్పగా ఉండాలనిపించింది, ఒకరికి కన్నా నా దగ్గర కొంచెం యాంటిక్ చేసుకోవాలనిపించింది, అందుకనే చేశా. అలాగా అసలు ఈ థాట్ మీకు ఎలా ఇట్లా చేస్తారు అనేది మీరు ఎట్లా కనుక్కున్నారు? ఇక నా చెప్తున్నా కదా నేను, వాళ్ళు అంటే నా ఆలోచన విధానం నాకు ఒక ఇమాజినేషన్ కనిపిస్తుంది, ఇలా ఉండాలి, ఇలా చేద్దాం. యాంటిక్ పీస్ అంటారు కదా, ఒక యాంటిక్ కొత్తగా ఏదైనా ప్రొజెక్ట్ చేయాలి, కొత్తగా ఆలోచించాలి అనే విధానంలో ఇది చేయబడింది, ఇది చేసా అంతే. అంటే మీకు అది ఎట్లా తెలిసింది అంటున్నా నేను, ఇట్లా చేయొచ్చు అనేది మీకు ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలేదు. అంటే బయట ఎవరికి తెలియదు, యాక్చువల్గా చాలా మందికి తెలియదు ఇట్లా కూడా ఉంటుంది. అంటే అవుతాయి గోల్డెన్ తెలుసు, లేదా పైన పాలిష్ వేసుకుంటారు అనేది తెలుసు కదా. బట్ ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఎవరన్నా చెప్పారా? ఎవ్వరు కూడా చెప్పలేదు, నా సొంత ఐడియా. మీరే ఇట్లా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటది, ఇలా ఇలా వెంకటేశ్వర స్వామి ఆ కిరీటం, ఆ నామాలు, ఓకే ఏదైనా కొత్తగా ఇప్పుడు ఏది చేయాలా, ఏదైనా చేయాలా, ఎలా చేస్తే బాగుంటది అని చెప్పి నేను ఆలోచన చేసి ఆ వ్యక్తికి ఆ ఆలోచన చెప్పి ఆ వ్యక్తి మీరు ఆలోచించుకొని ఇలా అయితే బాగుంటుందని ట్రై చేయించు. 100% అది కావచ్చు, నా చెవుకున్న ఇది కావచ్చు. చూడండి స్టోన్, ఈ డిఫరెంట్ పనులు, స్టోన్ మీద పనులు ఉండడము చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక ఇంకో విషయం, ఇది కూడా నా డిజైనే. ఈడ ఉంది కదా, ఈడ చక్రం పెట్టించి దానికి కూడా అవి పెట్టించిన. ఓకే ఓకే, కొత్తగా కనిపించాలి, మనం కొత్తగా ఏదైనా చేయాలి, అందరిలాగా కాకుండా మనం కొత్తగా ఏదైనా యాంటిక్ చేయాలనే ఆలోచన విధానం ఇప్పటి నుంచే కాదు. నేను కాలేజ్ వెళ్ళే రోజుల్లో, స్కూల్ వెళ్ళే రోజుల్లో, ఓకే 100 మందిలో ఉన్నా సరే నా గుర్తింపు నాకు ఉండాలి, స్టైల్ స్టేట్మెంట్ ఉండాలి, మీ ఓన్ స్టైల్ స్టేట్మెంట్. అది ఓకే ఓన్గా కాపీ పేస్ట్ కాకుండా నేను కొత్తగా కనిపించాలి, కొత్తగా ఉండాలి, నేను క్రియేట్ చేయాలా, మ్యానుఫ్యాక్చర్ నా దగ్గరే కావాలా. అంటే తప్పేముంది అన్న, ఒక మాట మీకు ఎలా వచ్చింది ఆ థాట్? అదే నాదే థాట్స్ ఏదైనా సరే నేను పక్కన వాళ్ళ థాట్స్ మీద ఎక్కువ ఆధారపడను. నా థాట్స్, నా ఆలోచన విధానం అండ్ పక్కన వాళ్ళు ఏదో చెప్తే వినను. నేనే డిసైడ్ అయ్యి సెటిల్డ్గా ఉండి నీ ప్రొజెక్ట్ చేస్తే ఏదైనా. సో సూర్య గారు ఇప్పటిదాకా మీ జర్నీ చెప్పారు. మీరు ఎక్కడ, మీ చైల్డ్హుడ్ ఏంటి, తర్వాత మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ సూర్యాబాయిగా మీరు వచ్చిన ట్రాన్సిషను, మీ యాక్టింగ్ కెరియర్, తర్వాత గోల్డ్, ఇదంతా కూడా చెప్పారు కదా. ఇప్పుడు నేను మీ లైఫ్లోని అసలు టాపిక్ వస్తాను. సో సోషల్ సర్వీస్ అనేది మీరు ఇవాళ మిమ్మల్ని చూస్తే మేజర్గా మీ చుట్టూ కనపడుతుందే సోషల్ సర్వీస్. నాకు అది మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా కావచ్చు, వేరే వీడియోస్ ద్వారా కావచ్చు, మీ మాటల ద్వారా కావచ్చు. సో సోషల్ సర్వీస్ చెయ్యాలి అనేది మీ మైండ్లోకి ఎప్పుడు పడింది? చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా సోషల్ వర్కర్సే, వాళ్ళని చూసే నేను నేర్చుకున్నాను. అంటే అది ఓకే, బట్ ఇంత అగ్రెసివ్గా ఇప్పుడు మన పక్కన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే సాయం చేయటం వేరు, ఇది వేరు. మనకు సంబంధం లేకుండా, మనకి ఏ పరిచయం కూడా లేకుండా ఎక్కడో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని కూడా మీరు మీ వంతు సహాయం చేసి ఒక సోషల్ సర్వీస్ని బాగా యాక్టివ్గా తీసుకెళ్తున్నారు కదా. సో ఈ చేంజ్ ఎందుకు వచ్చింది? ఏదో ఒక కారణం ఉంటుంది. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఏదైనా ఇన్సిడెంట్ చూసి అరే సోషల్ సర్వీస్ ఉండాలి, ప్రతి మనిషి దాన్ని సోషల్ సర్వీస్ ఒక బాధ్యతగా ఫాలో అవ్వాలి అనేది ఏమైనా మార్పు మీకు అనిపించిందా, చేంజ్? 100% అన్న. మా పేరెంట్స్ చేసేటోళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం భూమి మీదకి ఎందుకు వచ్చినాం, ఎందుకు పుట్టినాం, మనం ఒకరికి హాని చేయకుండా మన దగ్గర ఉన్న దాంట్లో మనమే తినకుండా కొంచెం పెడితే చాలా తృప్తి అనిపించేది నాకు నిజంగా. వాళ్ళకు కొంచెం పెట్టి వాళ్ళ ముఖంలో ఆనందం చూసి నాకు చాలా తృప్తి అనిపించింది. అండ్ అలానే కంటిన్యూగా చేయడంలో నాకు చాలా హ్యాపీనెస్గా అనిపించింది. అందుకే నా దినచర్యగా మార్చుకున్నాను. ఓకే, నాకు హ్యాపీగా ఉంటుంది అనమాట. నా దినచర్యలో ఇలా చేయడం అనేది నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నా ఆయుష్ కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. వాళ్ళ ఆశీర్వాదాల వల్ల నేను దానికి ఎడిక్ట్ అయిపోయినా, చెయ్యాలి, బతికున్న రోజులు చెయ్యాలి, అది నేను ఫిక్స్ అయిపోయినా. అంతే, దాన్ని ఇంకెవరు మార్చలేరు. ఇప్పుడు మీ అమ్మగారి ఇష్యూ జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు మీకు సాయం అందలేదు. అప్పుడు కూడా మీకు ఏమైనా అనిపించిందా? అంటే అప్పుడు ఏమనిపించిందంటే, అంటే దాని తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవసరాలు చాలా మందికి ఉండొచ్చు. అండ్ అప్పుడు నాకు ఒక విషయం కోపం వచ్చింది.
ఇంతమందికి నేను ఇంత చేసా కదా, నాకేం సాయం రాలేదే అనిపించింది. దాని తర్వాత ఏదో సాయం వస్తుందని నేను చేశానా అని చెప్పి మళ్ళీ అలా కూడా అనుకున్నా. అదే ఆ రోజు మీకు సపోర్ట్ అవసరం, ఇలా తర్వాత కూడా మీలాగే సపోర్ట్ అయిన అవసరం ఏదో ఒక రకంగా అవును ఉంటారు కదా. అవును అందుకు ఇంకా అగ్రెసివ్ గా దీన్ని తీసుకెళ్దాం. మీరు బాధ పడ్డారు కదా, అవును ఇలాంటి బాధ కొంతమందిలోనైనా మీరు నుంచి తీయడానికి మీరు ఏమైనా దీన్ని అగ్రెసివ్ గా తీసుకున్నారా? 100% తీసుకున్నాను. 100% తీసుకున్నా. ఇది వాస్తవం. ఇది నా పరిస్థితి. అండ్ నా దాకా చేరింది ఏదైనా సరే నేను చేయాలా. నాలాంటి పరిస్థితి ఇంకొకటి రాకూడదు. అలా అని చెప్పి అందరికీ చేసే అంత మదర్ తెరీసా లాంటి అది లేదు నా దగ్గర. నా వంతులు నాలో ఎంత అయితే అంత. అవును, మీ పరిధికి వచ్చింది, నా పరిధికి వచ్చింది. ఎంత అయితే ఇంత, ఇంత కాదు ఇంత, ఇది అవుతుంది, ఇది కాదు కానప్పుడు ఏం చేద్దాం, ఎవరితో చేపిద్దాం, ఏం చేద్దాం, ఎవరితో చేపిద్దాం. అది 100%. అది ఒక 8 లాగా మార్చేసుకున్నాను. ఇప్పుడు ఒక క్వశ్చన్, మీరు ఒకరికి ఏదైనా హెల్ప్ చేస్తున్నారు, అవును అవును, దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో కూడా అవును చూపిస్తున్నారు. అవును అవును. ఇది చూపించడము నేను చేస్తున్నానని షో ఆఫ్ కోసమా, లేదా నేను ఇలా చేస్తున్నా ఇంకెవరికైనా అవసరం ఉంటే నా దగ్గరికి రండి అని చెప్పడం కోసమా, లేదంటే ఇలా నేను చేస్తున్నా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటు కలిసి మీరు కూడా హెల్ప్ చేయండి అని ఇంకో నలుగురిని మీలాగా మోటివేట్ చేయడం, ఈ మూడిట్లో రియల్ రీజన్ చెప్పండి. నేను ఇలా చేస్తున్నా అంటే మీకు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, రిక్వైర్మెంట్ ఉంటే మీరు రండి, నేను చేస్తా. నెంబర్ 1. నెంబర్ 2, నేను చేస్తున్నా, నాతో పాటు మీరు చేస్తే ఇంకా కొంచెం సాయంగా ఉంటుంది, మీరు కూడా చేయండి అనేది ఇంకోటి. ఈ 2 విషయాలు. అంతేగాని షో ఆఫ్ అనేం కాదు. షో ఆఫ్ అనేది ఏం కాదు. షో ఆఫ్ అంటే ఇప్పుడు షో ఆఫ్ మాకు మీ ఉద్దేశం అర్థమవుతుంది. ఓకే, మీ ఉద్దేశం అర్థమవుతుంది. కాకపోతే ఇలాంటి మీరు చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఒక ప్రజాభిమానం అంటే అది ఏమంటారు, ప్రజల ఆదరణ పొందుతున్నారు కదా. కానీ కొంతమంది, అది నేను ఎవరు అని అన్నాను, కొంతమందో ఎక్కువ మందో ఇదే పనిగా పట్టుకొని 20 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి ఏదో బిస్కెట్లు వేసి దానికి కూడా ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు పెట్టుకుంటారు అనేసి ఇది చేసుకొస్తున్నారు కదా. సో ఇది వాళ్ళు మీరు చేస్తున్నారనే కోపమా, వాళ్ళు చేయలేకపోతున్నారనే బాధ? నాకు తెలిసి అంటే వాళ్ళు చేయలేకపోతున్నారు, వీడు చేస్తున్నాడు అనే బాధ అనుకుంటా. నాకైతే అలానే అనిపించింది, నా మనసుకు అలా అనిపించింది, నేను అది చెప్పా. అలా అని చెప్పి వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నారు, చేసే స్థితిలో ఉన్నారు కానీ చేయలేకపోతున్నారు. మనసు ఒప్పట్లేదు, చేసేటోన్ని వాడు చేస్తున్నాడా అని మళ్ళీ మైండ్ ఖరాబ్ చేసుకోవడం. వాళ్ళే ఖరాబ్ చేసుకుంటున్నారు, అందుకే ఎలిగేషన్ చేస్తున్నారు. అంటే నేను ఇప్పుడు రీసెంట్గా చూసింది ఏంటంటే, మీరు వికలాంగులకి దగ్గర అంటే వాళ్ళు 10-15 మంది ఉన్నామంటే అట్లా కూడా కాదు, కొంతమందికి చేసి నేను మిగతా వాళ్ళని వదిలేయటం కాదు, అసలు మొత్తం మీ వర్గం ఎంత ఉంది ఒక పలానా ఏరియాలో అందరూ రండి, అందరికి హెల్ప్ చేస్తానని మీరు అన్నారంట. అది బయట కూడా నేను వేరే మీడియా ఛానల్స్లో చూశాను. ఒక మాట అంటే ఒకళ్ళు ఒక హెల్ప్ అడిగినప్పుడు మనం ఎంత తక్కువలో దాన్ని వదిలించుకుందాం అనే చూసే రోజులు. అలాంటిది వాళ్ళు జస్ట్ మిషన్స్ ఏవో కావాలి, వాటి వాల్యూ 25,000, అలాంటి ఒక 2-3 మిషన్స్ ఏదో వాళ్ళు అన్నారని అంటే మీరు అది చేస్తానని అడిషనల్ గా కూడా ఇంకా మళ్ళీ మీరు దగ్గర 4 లక్షల రూపాయలు ఏమో ఖర్చు పెట్టి వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 50 కుటుంబాలకి అంతగా మోటివేట్ చేసిన విషయం ఏంటి అంటే, వాళ్ళ పరిస్థితిని చూసి మిషన్స్ ఒక్కటే కాకుండా మీరు ఇంత కూడా చేస్తున్నారు కదా, ఎందుకు అట్లా మోటివేట్ అయ్యారు? సాధారణంగా అయితే వాళ్ళు అడిగిన వాళ్ళు కొద్దిగా ఇవ్వాలి కదా, ఇక్కడ మీకు వాళ్ళ మీద అంత అభిమానమో లేకపోతే ఇది ఎందుకు వచ్చింది? అంటే నేను వాళ్ళకి చేయగలిగే స్థితిలో పరిస్థితిలో నేనున్నా, అందుకు మాత్రమే నేను చేయగలిగా. చేయలేని పొజిషన్లో నేనుంటే నాతో ఇంత అవుతుంది ఓకే అని చెప్పి ముగించేస్తా. చేసే స్థితిలో ఉన్నా కాబట్టి చెప్పండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. చేసే వాళ్ళకి ఇంకా ముందు కూడా చేస్తూనే ఉంటా నా ఊపిరి ఉన్నంతసేపు, నాతో అయినంత వరకు. మొన్న 50 కదా, ఈసారి 200 కాన్సెప్ట్, 200 మంది చేస్తా. సో అంటే మీకు ఇప్పుడు భయమేం అనిపించట్లేదా? ఇంత డబ్బులు మీరు ఇలా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తున్నారు, బయటనేమో ఎలిగేషన్స్ ఉంటాయి, ఆయన ఏం చేస్తాడో తెలియదు, సెటిల్మెంట్ అంటారు, ఇదంటారు అనేసి అంటున్నారు కదా, మీకు ఈ గ్యాప్ ని మెయింటైన్ చేసేదానికి భయం అనిపించట్లేదా? నేను అసలు అవన్నీ పట్టించుకుంటే కదా నాకు భయం అనిపించడానికి. నేను జోక్గా తీసి పడేస్తా ఇలా. నేను పట్టించుకునేవానికి భయము, పట్టించుకునేవానికి ఆ బరువు. అంటే ఎందుకంటున్నానంటే ఐటీ క్వశ్చనింగ్ అనేది మీకు జరిగింది, చాలా మంది దాడి అంటారు. నా దృష్టిలో ఐటీ క్వశ్చనింగ్ అనేది ఒక రెగ్యులర్ ప్రొసీజర్. దానివల్ల ఒకరు క్రిమినల్ అయినారని కాదు, ఏది కాదు, ఏం ఇష్యూ కాదు. దాన్ని క్వశ్చనింగ్ అనేది జనరల్గా జరుగుతుంది. మీరు ఒక లెవెల్లో ఉంటున్నారు, కొంత పోర్ట్రే చేస్తున్నారు, షోకేస్ చేసుకుంటున్నారు కాబట్టి క్వశ్చనింగ్ జరుగుతుంది, నార్మల్ ప్రాసెస్. అది దాన్ని న్యూస్ లాగా ఎందుకు సృష్టించారు అనేది మీకు అనిపిస్తుంది అసలు? అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్న, దాన్ని కావాలని చేశారు కానీ అది కూడా నా మంచికే జరిగింది.
మనము సంపాదించేది ఒక రూపాయి అయినా సరే మనం కష్టపడి సంపాదిస్తున్నాం. మనకి ఎవరు ఇచ్చింది కాదు, దాతలు ఇచ్చింది కాదు, మన పూర్వీకులు ఇచ్చింది కాదు. మనం ఇచ్చిన దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని సేవ్ చేసుకోవాలి. ఓకే, మంచిగా పెట్టుకోవాలి. ఎందుకంటే కష్టపడిన దాన్ని మంచిగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ఉంటాం. మనం సంపాదించిన దాన్ని ఇంకెవరో తీసుకొని పోతున్నాయంటే అలా అనట్లేదు నేను. మామూలు ఒక రెగ్యులర్ ఐటీ క్వశ్చనింగ్ అనేది జరిగింది. అలా చాలా మందికి చాలా చోట్ల జరుగుతుంది. అవును, అది బిజినెస్ మ్యాన్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, స్కూల్ ఓనర్ కావచ్చు, హాస్పిటల్ ఓనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సాధారణ ఎంప్లాయీ కూడా కావచ్చు. ఐటీ క్వశ్చనింగ్ వాళ్ళ డౌట్ అనిపిస్తే అప్పుడు చెక్ చేస్తారు కదా. దాన్ని ఒక కాంట్రవర్సీ లాగా ఏదో మీ మీద పడి మీ మీద ఏదో కేసు పడ్డట్టు, లేకపోతే మీరంతా డిగ్రేడ్ అయిపోయినట్టు, నేరమైన సృష్టించినట్టుగా మాట్లాడుతున్నారు కదా కొంతమంది. అవును. ఎందుకు జరుగుతుంది అనుకుంటుంటారు? కడుపు మంట. మరి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అరే దాడి కాదు ఇది, క్వశ్చనింగ్ అని అంటారు దీన్ని. క్వశ్చనింగ్ ఈజ్ అ ప్రాసెస్ అని మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పట్టించుకోవట్లేదా? వాళ్ళు ఏమనుకున్న పోనీ అంటే ఇప్పుడు దాన్ని పట్టించుకొని నేను ఏమైనా మాట్లాడినా అనుకో, దానికి ఇంకొక క్వశ్చన్ రెడీ చేసుకోవాలి, ఇంకో ఆన్సర్ రెడీ చేసుకోవాలా. పోనీ దాన్ని తీసుకొని ఇంకా పోయినా అనుకో, అది పెరుగుతూనే పోతుంటది. వాళ్ళకి కాదు నేను అంటుంది, వాళ్ళని ఉద్దేశించి కాదు, జనరల్ గా బట్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కావచ్చు, లేదా మీ హేటర్స్ కూడా కావచ్చు, అసలు మీ మీద ఏ ఒపీనియన్, నేను న్యూట్రల్ పీపుల్ కావచ్చు, ఏదో జరిగిపోయింది, సూర్యపై మీద దాడి జరిగింది అని హెడ్లైన్స్ వేసుకుంటాం మీ మీద మాట్లాడుతున్నప్పుడు, మీ అభిమానులకి, మీ మీద న్యూట్రల్ ఒపీనియన్ పీపుల్కి, లేకపోతే మీ నుంచి ఇట్లాంటి సేవని పొందుతున్న వాళ్ళకి మీరు ఒక సమాధానం చెప్తే, అంటే ఇది క్వశ్చనింగ్ అనేది ఒక ప్రాసెస్ అంతే కదా అని మీరు ఎందుకు చెప్పాలి? ఇంతవరకు చెప్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అంటే చెప్పినా నేను, అంటే నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, నాకు దగ్గరగా లేని వాళ్ళకి తెలియదు. కొన్ని మీడియాస్లో నేను చెప్పా వాట్ ఈజ్ వాట్ అని చెప్పి, నేను చెప్తుంటే అది ఇంకా పెరుగుతూ పోతుంది. ఓకే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటూ పోతున్నారు. నేను చెప్పడం వల్లనే కదా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటూ పోతున్నారు. నేను ఏం చెప్పకపోయినా వాళ్ళు ఏదో వేసేసుకుంటున్నారు. అదే కనిపించకుండా సైలెంట్గా ఉంటే అయిపోతుంది కదా, సమాప్తం. మీడియా మీద కొంత నమ్మకం తగ్గిందని అనిపిస్తుంది. 100% కారణం అంటారా? 100% తగ్గింది. 100% తగ్గింది. నిన్న చాలా మీడియాస్ వచ్చినాయి, ఒక మంచి విషయాన్ని చూపించడానికి నా దగ్గరకు వచ్చారు. కానీ పాపం వాళ్ళు ఎందుకో ఏమనిపించిందో మరి, పై అధికారులతో ఏమైనా ప్రాబ్లం అయిందా ఏమో నాకైతే తెలియదు. కానీ అంత మంచి షూట్ చేసి అన్ని ఛానల్స్ చేసి ఎవరు కూడా రివీల్ చేయలే. నాకు చాలా బాధ అనిపించింది. దాన్ని కూడా ఆపేశారేమో అని నేను అనుకుంటున్నాను. గత 2 సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక ఎంత పెద్ద సెలబ్రిటీ కూడా ఒక మీడియాకి ఇంత దగ్గరగా మీడియాలో ఎన్నిసార్లు కనపడతా అయ్యుండరేమో. అదైతే మీకు రికార్డ్. అదే లాస్ట్ 2 ఇయర్స్గా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు, మీరు ఇచ్చిన పాడ్కాస్ట్లు కానీ, మీ మీద ఉన్న మీడియా కవరేజ్ కానీ నాకు తెలిసి ఎవరికి లేవు. సో మీడియాకి ఇంత క్లోజ్గా ట్రావెల్ అయ్యారు, మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు కదా, ఆనెస్ట్గా మీకు ఇవాళ జర్నలిజం కానీ మీడియా పైన ఉన్న ఒపీనియన్ చెప్పండి. జర్నలిజం పాత్ర ఏంటంటే, ఈరోజు కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారు కదా, పనికిరాని ముచ్చట్లన్నీ, అది ఓకే, మనం మాట్లాడదాం. సూర్యాబాయి దృష్టిలో జర్నలిజం ఎంత ఇంపార్టెంట్ సొసైటీలో? వాళ్ళు అనుకుంటే పెద్ద కుర్చీ మీదకి ఎక్కేయగలుగుతారు, వాళ్ళు అనుకుంటే కిందకి కూడా దింపేయగలుగుతారు. అంత టాలెంట్ ఉన్నోళ్ళు, అంత శక్తి ఉన్నోళ్ళు జర్నలిస్టులు. వాళ్ళు చేసే పని వాళ్ళు కరెక్ట్ చేస్తే మన సమాజం, కరెక్ట్ చేయట్లే అని కాదు, చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటే ఎంతమందిని స్టార్స్ అయినా చేస్తారు, జీరోకైనా పడేసే శక్తి ఒక గవర్నమెంట్ దింపొచ్చు, గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. అంత వాళ్ళకు లైసెన్స్ ఉంటుంది. అండ్ మన సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి. అదే కొంతమంది జర్నలిస్టులు సనాతన ధర్మం గురించి కావచ్చు, ఎక్కడో పొలాలు సరిగా పండక ఉరేసుకోవడం చనిపోవడం కావచ్చు, ఆడబిడ్డలకు అన్యాయం జరిగి పోస్కో కేసులు, దాడులు, ఇవి ఎన్నో జరుగుతున్నాయి. అన్నింటి మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ మత మార్పిడి దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మతం అంటే ఏంటంటే, అన్ని మతాలని మనం గౌరవిస్తాం అన్న. మతం అంటే ఒక నమ్మకం అండి. నమ్మకం. ఎందుకంటే ఎవరి అంతే, మతం అంటే ఒక నమ్మకం అంతే. నమ్మకం. నేను చెప్పే ఏంటంటే, మన హిందుత్వంలో ప్రతి ఒక్కరికి, మనం తల్లి కడుపులో నుంచి పుట్టేటప్పుడు మీ తల్లి తండ్రి ఎవరు అంటే మనం చెప్తాం. అవును. మతం కూడా అలాంటిదే. నచ్చలేదని చెప్పి తల్లిదండ్రిని మార్చాం కదా మనము. కరెక్టే. నచ్చలేదని చెప్పి తల్లిదండ్రిని మారుస్తాం మనం. మార్చకూడదు. మారిస్తే వాడు మనిషేనా? కాదు. సొసైటీలో వాడికి బతకడానికి అర్హత ఉందా? లేదు. మతం కూడా అంతే. నచ్చినా నచ్చకున్నా, కష్టం ఉన్నా, ఎలా ఉన్నా, నష్టం ఉన్నా, నువ్వు అందులో ఉన్నావు కాబట్టి నిలబెట్టుకొని వెళ్ళాలి. నువ్వు అందులో ఉన్నావు కాబట్టి నీది అది డిసైడ్ అయ్యి, నువ్వు ఎందుకు ఎవరి మతం వల్ల గొప్పది, మనం అన్ని మతాలకి గౌరవిద్దాం.
కానీ నీ కన్న తల్లిని కన్న తండ్రిని ఎలా అయితే చూసుకుంటావో నువ్వు ఉన్న మతాన్ని కూడా నువ్వు అలానే చూసుకొని అందులోనే వీళ్ళు నా తల్లి తండ్రి సత్యదాకా ఎలా అయితే అంటావో మనం బతుకున్న రోజులు కూడా నేను ఇది ఏ మతంలో పుడితే అదే మతం. అది అలా ఉంటే చాలా బాగుంటది అని నా ఫీలింగ్. సో ఇప్పుడు మత మార్పిడి అంటే హిందువుల నుంచి వేరే మతాల్లోకి వెళ్తున్నారు, ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? అది ఏ రీజన్ వల్ల జరుగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళ మైండ్ అనే స్టెబిలిటీ లేకపోవడం, వాళ్ళ మైండ్ స్టెబిలిటీ లేకపోవడం, తల్లి తండ్రిని గుర్తించకపోవడం, వేరే దురాశకు పోవడం, చెడలవాట్లకు లోను కావడం, చెప్పుడు మాటలు వినడం, దీనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. నీ పేరెంట్స్ ఎవరో నీకు నీ మైండ్లో కరెక్ట్ గుర్తుంటే నువ్వేంటో నువ్వు ఎందులో ఉన్నావో నీకు గుర్తుంటుంది. నీ పేరెంట్స్ నువ్వు మర్చిపోయినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. సో మతం మారితే పేరెంట్స్ని కూడా మార్చేసినట్టే. అంతే కదా బ్రదర్, అంతే కదా. పుట్టినప్పుడు మన పేరెంట్స్ మనకు గుర్తుండాలా, మనం ఎందులో ఉన్నామో అప్పుడు అది కూడా మన పేరెంట్స్తో పాటు అది కూడా మనకు వచ్చినట్టే కదా. కరెక్ట్. దాన్ని నువ్వు చేంజ్ చేసుకుంటే ఎట్లా? చేంజ్ చేసుకోకూడదు. సో మీరైతే స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఈ మాట. 100% అన్న. ఎవరైనా సరే, చాలా మంది యూత్ ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరి మీరు ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ ఇవాళ సొసైటీలో. ఒక సిక్కులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరి మతం వాళ్ళకి గొప్పదే. అంతే అంతే, అవును. ఎవరి మతం, కానీ మతాన్ని డివైడ్ చేసే ఆలోచన అది మంచిది కాదు. అంటే నా దృష్టిలో నాకైతే మంచిది కాదు. ఎందుకంటే మనం అలా చేసామంటే మన మ్యానుఫ్యాక్చర్ అనేది చేంజ్ అయినట్టే. అంటే నేను అలా అంటున్నా, అంటే నాకు ఇది నచ్చింది అందరికీ నచ్చకపోవచ్చు. అవును, నాకు నచ్చింది నేను మాట్లాడుతున్నా, ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ నేనైతే దాన్ని ఎక్స్క్యూజ్ చేయను అని నా మైండ్ లో ఉన్నది థాట్ అది. సో మీరు అంటే మీడియా గురించి చెప్తా ఇటు వెళ్ళిపోయారు, అంటే మీ మనసులో అది ఎంత స్ట్రాంగ్ ఉందో నాకు అర్థమైంది. సో ఇవాళ జర్నలిజం ఎలా ఉందని మీ ఒపీనియన్? జర్నలిజం అంటే 2 ఉదాహరణలు చెప్తా, 2 వ్యక్తుల్ని నేను వాళ్ళ పేర్లు చెప్తా. జర్నలిజం ఎలా ఉండాలి మీ దగ్గర నేర్చుకోవచ్చు. 2 తీన్మార్ మల్లన్న గారు, ఆయనను చూసి నేర్చుకోవచ్చు. నేను మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, సరే సూర్యాబాయ్ ట్రోల్స్, గోల్డ్ ఎక్సెట్రా, గ్లాస్ బ్రేక్, లొల్లి, ఇవన్నీ ట్రెండింగ్ గురించి ప్రతి ఒక్కరు వచ్చి జర్నలిస్టులు వచ్చి ట్రెండింగ్ గురించి, వ్యూస్ గురించి ప్రయత్నం చేసి నాతో చేస్తున్నారే గాని మీలాగా తప్పు లేదు, ఒకరికొకరు కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నానండి. నేను మీతో పాటు తీన్మార్ మల్లన్న గారిది కూడా చెప్పాను. నేను మీరు నాతో ఇంటర్వ్యూ చేశారు కదా, ఇలాంటి ఇంటర్వ్యూ మీరు సెర్చ్ చేయండి, ఒకటి కూడా కనిపించదు. ట్రెండింగ్ విషయాన్ని దాని పక్కన వేసే, ట్రెండింగ్తో పని లేదు మనకు. పర్సనల్గా వ్యక్తిగతంగా వాట్ ఈజ్ వాట్ అంటే నా ఉద్దేశం కూడా ఇవాళ మిమ్మల్ని అడిగి మీ బిజీ స్కెడ్యూల్లో కూడా నేను మీతో పోడ్కాస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఆల్మోస్ట్ 2 years నుంచి మిమ్మల్ని ఒక ఇన్ఫ్లుయెన్సర్ గానో ఒక పబ్లిక్ ఫిగర్గా చూస్తున్నా. ఈ లాస్ట్ కొన్ని డేస్ నుంచి ఈ కాంట్రవర్సీలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కదా, అవి చూస్తున్నా. బట్ ఎక్కడ కూడా నాకు రియల్ సూర్యాబాయ్ అంటే ఎవరు, అసలు ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన ఒరిజినాలిటీ ఏంది, ఆయన ఎట్లా ఆలోచిస్తాడు, ఎట్లుంటాడు, ఒక పని చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తాడు, సరే సూర్యాబాయ్గా మారాడు, ఎందుకు మారాడు, సోషల్ సర్వీస్లోకి ఎందుకు వచ్చాడు, గోల్డ్ అనే ఐడెంటిటీలోకి ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ నాకు ఎవరు అంటే నాకు తెలియదు. సో నాకు తెలుసుకోవాలనిపించింది. తెలియదు కాదు, ఎవరు అలా ట్రై చేయలేదు, అది ఎక్కడ కనపడలేదు. ఉండింది, తెలుసుకోవాలనిపించింది, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ మీ ముందు కూర్చోవడం జరిగింది అనమాట. యాక్చువల్లీ మీరు వచ్చేటప్పుడు కూడా నేను అనుకున్నాను, వచ్చిన తర్వాత మీరు సరేలే అందరూ చేసినట్టే చేస్తాయేమోలే అని అనుకున్నా, కానీ ఇక్కడ మొత్తం డిఫరెంట్. నేను అనుకున్నది వేరు, ఇక్కడ మీరు చేసింది వేరు. జర్నలిజం అంటే ఇది, నిజంగా చెప్తున్నా. అప్రిషియేట్ యూ, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఇది అంటే నాకనే కాదు, నేనేమంటా అంటే నాలాగా ఆలోచించే చాలా మంది ఉంటారు, ఆడియన్స్ ఉంటారు, మీ అభిమానులు ఉంటారు, వాళ్ళందరికీ తెలియాలనేది. వాళ్ళందరికీ కూడా అన్ఫిల్టర్డ్ సూర్యాబాయిని, ద రియల్ సూర్యాబాయిని మా ఛానల్ ద్వారా, మా లెన్స్ ద్వారా వాళ్ళందరికీ తీసుకెళ్ళాలి, మిమ్మల్ని వాళ్ళందరూ హార్ట్స్లోకి కూర్చోబెట్టాలనేది నా ఉద్దేశం. రైట్ ఆర్ రాంగ్ ఏదైనా, మీ మంచి అయినా కావచ్చు, మీ చెడైనా కావచ్చు, అన్ఫిల్టర్డ్గా మిమ్మల్ని నేను వాళ్ళందరికీ ప్రజెంట్ చేయాలనేది నా ఒపీనియన్. నా ప్రోగ్రామ్ పేరు కూడా మీకు చెప్పాను. సో ఆ ప్రయత్నంలో ఒక భాగమే ఇది. సో ఒకవేళ చెడు ఉన్నా వెళ్తుంది. అలాగే మిమ్మల్ని క్వశ్చన్ కూడా అలా అడిగాడు, ఎక్కడ కూడా మన మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాము. సో తీన్మార్ మల్లన్న గురించి చెప్తున్నారు. సో అంటే మీకు మంచి ఒపీనియన్ ఉన్నట్టుంది. నేను కూడా చాలాసార్లు ఆయన వీడియోలు చూస్తుంటా, ప్రతి ఇష్యూ మీద మొహమాటం లేకుండా, భయం లేకుండా, నిష్పక్షపాతం లేకుండా మాట్లాడేస్తారు ఆయన. సో అది కొన్నిసార్లు ఆయన చాలా ఇబ్బంది కూడా పడ్డట్టు, చాలా అది నేను అబ్జర్వ్ చేశాను. ఎన్నో ఒక ఎమ్మెల్సీగా కాకుండా, ఒక పార్టీలో ఉన్న వ్యక్తిగా కాకుండా
నేను పర్సనల్గా ఆయనని ఇష్టపడుతున్నా, ఆయన క్యారెక్టర్ని ఇష్టపడుతున్నా. ఆయన ఆఫీస్ దగ్గరికి ఎంతోమంది చూసా బ్రదర్. ఒక వరల్డ్ ఛాంపియన్షిప్కి ఆ అబ్బాయికి మెయింటెనెన్స్కు లేకపోతే, చేసుకోలేని పరిస్థితిలో లేకపోతే ఆ వ్యక్తిని పిలిపించి ఆ వ్యక్తి గురించి చెప్పి అప్పటిదప్పుడే మొత్తం ఫోన్పే నెంబర్లు పెట్టి అప్పటిదప్పుడే నాకు మంచి ఆయన చాలా వీడియోస్ ఎక్కువ శాతం చాలా వీడియోస్ చూసా. కల్మషం అనేది అది పక్కన పెట్టేసి, కానీ మన దగ్గరికి వచ్చిన వ్యక్తికి మనం న్యాయం చేసామా లేదా, ఆయన న్యాయం చేసి పంపించింది చాలా విషయాలు, చాలా వీడియోస్, అండ్ చాలా స్కామ్స్ కూడా బయట పెట్టారు కదండి. ఇప్పుడు అవును మీరు అంటే చూసారు లేదో, కంట్రీ డిలైట్ అనేది అవును అవును అసలు విపరీతంగా పబ్లిసిటీ చేసుకుంటా, అవును చాలా పెద్ద పెద్ద బ్రాండ్ ఎండార్స్మెంట్ చేసుకుంటా, అవును సెలబ్రిటీస్ తో కూడా చేయించుకుంటూ పోయింది. అవును కానీ ఆయన వాటన్నిటికీ విరుద్ధంగా వెళ్ళి, అంటే Yes. విరుద్ధాన్ని కదా, అసలు అదే- అదే- రియాలిటీ ఎంత ఆ, ఇంత పబ్లిసిటీ చేసుకుంటూ జనాల్లోకి వెళ్తున్నప్పుడు అవును అసలు దానిలో రియాలిటీ ఏంటి, ప్రజలకు అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే ఆలోచన ఆయన తీసుకొచ్చి లైవ్ లో దాన్ని ప్రూవ్ చేసి, ఇప్పుడు ఆయన చేసుకోవాలనుకుంటే అలాంటి కంపెనీ దగ్గర ఎంతో ఆలోచి పడచ్చు, అవును అవును ఎంతో వాళ్ళ దగ్గర బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అవును అవును కానీ ఎక్కడ ఆయన లొంగలేదు, ఈ భయపడలేదు. అలాంటి ఒక ప్రోగ్రామ్ చేసి వల్ల చాలా మందికి ఆయన ఒక అవేర్నెస్ ఇచ్చారు. మేబీ అది ఒక మంచి, ఒకవేళ ఆ బ్రాండ్ లో ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, నాకు తెలిసి ఈయన చేసిన ఈ ప్రోగ్రామ్ వల్ల అవన్నీ కవర్ చేసుకొని అన్నా వాళ్ళు మంచి క్వాలిటీ ఇస్తారని అవును నేను అవును అనుకుంటున్నాను. అవును అట్లా ఉపయోగపడుతుంది అది. అవును నాకు అది ఒకటి మటుకు బాగా అనిపించింది. అవును చాలా ఆయనవి నేను చెప్తా, కొన్ని ఫాలో అవుతున్నాను. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను తక్కువ చూస్తా, ఎందుకంటే ఎక్కువ చూసి మైండ్ ఖరాబ్ చేసుకోను. నేను అంతే అంతే. ఎక్కువ చూడండి, నేను ఎక్కువ అవునవును. ఎవరైనా ఏది ఉన్నా కూడా నేను ఎక్కువ చూడను, చూస్తా. ఆయనలో నాకు నచ్చినవి అవే. ఆయన దాకా వెళ్తే పాపం ఆయన వంతు చేస్తాడు, ఆయన చేసే పంపిస్తాడు. అండ్ అది చట్టాలు ఉండని, ఒక ఎమ్మెల్యే ఉండని, ఇంకెవరన్నా ఎవరైనా సరే నిలదీస్తాడు ఆ వ్యక్తి. నిలదీసి ఇలా జరిగిందంటే ఏంటండి మీరు ఏం అని చెప్పి అప్పటిదప్పుడు పరిష్కారం చేస్తాడు. ఆయన నిలబడతాడు. అవును. అది ఇష్టం నాకు. సో తీన్మార్ మల్లన్ గారి గురించి యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీ ఒపీనియన్ మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఆయన పొలిటీషియన్ కూడా అయ్యారు, ఒక ఎమ్మెల్సీ అయ్యారు అవును కదా. అవును ఆయన మీద ఇప్పుడు మీ ఒపీనియన్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్ గా మీకు ఎలా అనిపిస్తున్నారు? ఆయన నేను ఆయన పొలిటికల్ లీడర్గా అస్సలు చూడట్లేదు. చూడట్లేదు. నేను పొలిటికల్ లీడర్గా చూడట్లేదు, ఒక ఆయన సమాజ సేవకుడిగానే అతన్ని చూస్తున్నాను. అంటే ఆయన పొలిటికల్ లీడర్ అయినా కూడా ఆ, ఆ, still ఆయన ఒక అది నేను అలానే చూస్తున్నా. నాకు ఇట్లా కదా ఇది అని బిల్డప్ ఆయన ఎక్కడ కూడా చెప్పుకోవట్లేదు. అన్యాయం జరిగిందా, ఓకే, వచ్చి నీ ఆఫీస్ తలుపు తట్టిర్రా, సరే నేను చేస్తా, ఎనికి చేస్తా అని నిలబడతాడు కదా. వాస్తవాలు ఏంటనేది నిర్మోహమాటం కనుక్కుంటారు. అది 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 ఇష్టం ఆయనలో. ఆయన జర్నలిజం ఎప్పుడో తిన్మార్ వల్ల అక్కడ నుంచి ఆయన ట్రావెలింగ్ దగ్గర నుంచి కూడా నేను చూసుకుంటూ వస్తా. ఈరోజు ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నా సరే దీన్ని వదలలేదు ఆయన. అవును అవును, వదలలేదు. అవును. నాకు ఆయనలో నచ్చింది అది. సరే, ఇప్పుడు సోషల్ సర్వీస్ అనేది మీరు చేస్తున్నారు కదా పబ్లిక్కి, ఏ రకమైన సర్వీసులు చేస్తే అది రైట్ అనుకుంటున్నారు ఈ టైంలో? ఇప్పుడు నేను ఎక్కువ ఫోకస్ చేసేది హ్యాండిక్యాప్డ్ వాళ్ళ మీద. వాళ్ళు కొంతమందికి పాపం వాళ్ళకి ఏదైనా మిషన్ కుట్టుకోవాలి, ఏదో మిషన్ పెట్టుకొని ఒక వర్కర్ను పెట్టుకొని చేపియాలి. అందరికీ భిక్షాటం చేయాలని ఉండదు కదా, వాళ్ళకు కూడా ఉంటుంది కదా, అమ్మో ఇది చేస్తే ఎట్లా, అవన్నీ ఉంటాయి కదా. అవునవును. మాకు ఎవరన్నా సరే దాతలు దొరికితే బాగుంటుంది, ఇది ఇప్పిస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని వాళ్ళకు కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి వాళ్ళకి నా వంతు సాయంగా వాళ్ళ కడుపు నింపాలి అని అనుకుంటున్నా, నెంబర్ 1. నెంబర్ 2, భిక్షాటన చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీరు భిక్షాటన ఆపండి. మీకు దేని మీద మీకు అవగాహన ఉంది, మీరు ఏం చేయగలరు, ఇది కాకుండా మిమ్మల్ని మీరు లీడ్ చేసుకోవడానికి ఏం చేయగలరు, దానికి నా వంతు సాయంగా నేను ఏం చేయగలను, నాతో అవ్వకపోతే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళతో నేను ఏం చేయించగలను అనే దాని మీద ఇది బాగా నేను ఇప్పుడు మైండ్లోకి బాగా తీసుకున్నాను. ఉపాధి లేదు అసలు, వాళ్ళకి ఉపాధి కల్పించాలి 100%. వాళ్ళు కూడా ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో, మన భారతదేశంలో మనం పుట్టినందుకు, తల్లి కడుపున పుట్టినందుకు అందరూ మనోళ్ళే అనుకొని ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పు. వాళ్ళనైతే పాపం ఇది కార్లు లేవనో అది లేవనో తల్లిదండ్రి బయటికి నెట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఉపాధిని ఇవ్వాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలా, వాళ్ళ సమస్యను మనతో అయితే పరిష్కరించాలా, మనతో కానప్పుడు పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలా. దీన్ని బాగా నేను ఏంగా పెట్టుకున్నా ఎప్పుడు, దీని మీదే నేను ఇది 100% ఇది. ఎందుకంటే ఫౌండేషన్ అనేది మీరు స్టార్ట్ చేశారు కదా. అవును. అది చేసేటప్పుడు మీ మైండ్ సెట్ అంటే మీ ఎజెండా ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ స్టార్టింగ్లో అన్నా ప్రాబ్లం అని వస్తే వెనక ముందు ఆలోచించుకోకుండా ఎంతో హెల్ప్ చేసేసిన, డబ్బులు ఇచ్చినా, ఎంతో చేసిన.
కొద్ది రోజుల తర్వాత తెలిసింది నాకు, అన్న ఆపదని వచ్చేటోనికి కాళ్ళు చేతులు అన్నీ మంచిగానే ఉన్నాయి, ఏం చేసుకోలేక నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అని కొద్ది రోజుల తర్వాత ఆలోచించాను. కొంతమంది ఫేక్ వ్యక్తులు కూడా వచ్చారు, మిస్యూజ్ చేశారు. దాని తర్వాత లేదు, మన ఎస్ఎన్ఎస్ ప్రజాసేవ ఫౌండేషన్ తరపున నిజంగానే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అనేది మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని 100% వాళ్ళకి సాయం చేయాలి అనేది ప్రాబ్లం జెన్యూన్ అయితే సపోర్ట్ 100%. ఎంత పెద్ద సపోర్ట్ నాతో కాకపోయినా పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. నేను విన్నాను, అది గవర్నమెంట్ దృష్టికే కాదు, ఎన్నో కార్పొరేట్ కంపెనీస్ కూడా ఉంటాయి, అవును, వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఉంటాయి, అవును, వాళ్ళ దృష్టికి కూడా మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళి, అంటే మీకంటూ కొంత లిమిటేషన్స్ ఉంటాయి మీ పర్సనల్ గా చేయాలంటే, కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి మీరు మధ్యలో ఉండి కార్పొరేట్ కంపెనీస్ నుంచి కూడా వీళ్ళకి ఏదో ఫండ్స్ వచ్చేటట్టు హెల్ప్ అయ్యేటట్టు కూడా మీరు ఆ కార్యక్రమం చేపట్టారని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అదే 100% మెచ్చుకోదగ్గ విషయం అది. సో ఎస్ఎన్ఎస్ ఫౌండేషన్ ని నా సజెషన్ ఏంటంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అది రిజిస్ట్రేషన్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. అది ఇంకా రిజిస్టర్ కాలేదు అనేది అంటున్నారు కాబట్టి నేనేమంటున్నాను, ఇంత స్కేల్లో మీ ఆలోచన విధానం ఉంది, మీరు సేవని ఇంత అగ్రెసివ్ గా తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఇంకా చాలా మంచిది అనేది నా పర్సనల్ సజెషన్ గా చెప్తున్నాను. అంటే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, ఎవరైనా సరే మీ ద్వారా పబ్లిక్ హెల్ప్ చేయాలని అనుకున్నప్పుడు ఒక రిజిస్టర్డ్ కంపెనీకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో మీకు రిజిస్ట్రేషన్ ఉందనుకోండి, మీరు అనుకుంటున్న గోల్ ని ఇంకా త్వరగా రీచ్ అవడానికి హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ మీరు చాలా మంచి విషయం చెప్పారు. నా మైండ్లో ఇంకొంచెం మీరు ఆ థాట్ పెంచారు. 100% డెఫినెట్లీ కంపల్సరీ చేపిస్తారు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న చిన్న లూప్ హోల్ అనేది సెట్ అయిపోతే ఇవాళ 100 మందికి వస్తున్న హెల్ప్ రేపు 1000 మంది అవ్వచ్చు, రేపు 10,000 మంది అవ్వచ్చు. డెఫినెట్లీ అంతే కదా. సో ఆ హెల్ప్ ని పెంచడానికి ఇది చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. కంపల్సరీ అండి చేసుకుంటాను. ఇంకొకటి, ఇప్పుడు సోషల్ సర్వీస్ కింద మీరు వికలాంగులకి లేకపోతే ఇంకేదన్నా అది ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా హెల్ప్ చేస్తున్నారు కదా. నేనేమంటానంటే, ఒక యంగ్ అగ్రెసివ్ పర్సన్గా ఒక ఏరియాలో మీరు ఉంటున్నారు. సో సొసైటీలో ఒక కామన్ మ్యాన్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే హాస్పిటల్స్లో గవర్నమెంట్ వ్యవస్థ నుంచి కూడా కొన్ని హాస్పిటల్స్లో సరైన వ్యవస్థ లేకపోవచ్చు, స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో మంచివి లేకపోవచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇటువంటివి చాలా ఉంటాయి కదా ఒక కామన్ మ్యాన్కి. అది చారిటీతో సంబంధం లేదు. బట్ నేనేమంటున్నానంటే, ఒక కామన్ మ్యాన్ లైఫ్కి ఈ గవర్నెన్స్తో ఉండే ఇష్యూస్ ఉంటాయి కదా, అటువంటివి కూడా మీ దృష్టికి వస్తే వాటిని కూడా ఏమన్నా మీరు హెల్ప్ చేసే ఉద్దేశం ఉందా అంటే, ఎందుకంటున్నానంటే ఇంత సేవ మీరు చేస్తున్నారు కదా, సేవతో పాటు గవర్నెన్స్లోకి వస్తే సూర్యాబాయ్ అనే ఒక వ్యక్తి డెఫినెట్గా మీ బ్యాండ్విడ్త్ పెరుగుతుంది. చాలా మందికి మీరు అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ అంటే ప్రశ్నించే మీకు ఆ గట్స్ ఉన్నాయి, ప్రజల కోసం నిలబడే ఆ గుణం కూడా ఉన్నది, ధైర్యం ఉన్నది, బలం ఉన్నది. సో ఇలాంటి వ్యక్తి సోషల్ సర్వీస్ తోనే ఆగిపోకుండా పొలిటీషియన్ గా లేకపోతే పబ్లిక్స్ కి ఉపయోగపడే ఒక పర్సన్ గా వస్తే కామన్ మ్యాన్ కి కూడా మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సో అటువంటి ఆలోచన మీకు ఉందా? ఇట్లాంటి అబ్జర్వేషన్స్ ఎప్పుడైనా మీరు చేశారా? లేకపోతే మీ దృష్టికి ఎవరన్నా వచ్చి, అన్న పలానా కాలనీలు ఉంటా, మా కాలనీలు ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, ఇక్కడ రోడ్డు సరిగ్గా అయితే లేవు, లేకపోతే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి పోతే డాక్టర్ సరిగ్గా చూడట్లేడు, గవర్నమెంట్ స్కూల్ ఉంది అక్కడ సరైన సదుపాయాలు లేవు అంటే గవర్నమెంట్ వైఫల్యం అని నేను అనను. కొన్నిసార్లు ఏమైందంటే సిస్టమ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ అయ్యేలో గ్యాప్స్ వస్తాయి, ప్రజలకు ప్రాబ్లమ్స్. ఇట్లాంటి వాటి మీద మీరు ఏమన్నా యాక్టివ్గా ఉన్నారా, లేకపోతే తీసుకునే ఆలోచన ఉందా? నెక్స్ట్ యాక్టివ్గా ఉన్నాను, కానీ వాళ్ళు చెప్తే అలా చేయించేదానికన్నా నేను కూడా ఆ స్థాయిలో ఉంటే, నేను కూడా అందులో ఉంటే బెటర్ ఏమో అని చెప్పి ఈ మధ్య కాలంలో నాకు అనిపిస్తుంది. అంటే నేను ఒకసారి అనుకున్నా అంటే అది అవుతుంది కూడా 100%. ఇప్పుడే మనం ఎంత చేయగలుగుతున్నాం, అలా ఉన్నప్పుడు ఇంకెక్కువ చేయొచ్చు కదా. అంటే ఒక వర్గానికి హెల్ప్ అవసరం ఉన్న వాళ్ళకి కాకుండా రెగ్యులర్ వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా ఒక గవర్నెన్స్ కానివ్వండి, ఒక కామన్ మ్యాన్ కి కూడా గవర్నమెంట్ నుంచి అందే సిస్టమ్స్ లో ఆ రిఫార్మిటీ రావడం చాలా అవసరం. ఒక పొలిటికల్ లీడర్ కి క్వశ్చనింగ్ చేసే ధైర్యం ఉండాలా, ప్రతి విషయం మీద అవగాహన ఉండాలా, ఓపిక ఉండాలా, అవన్నీ ఉండాలి కదా. ముందు బలం ఉండాలి మనిషికి, అంటే మెంటల్ బలం. నేనంటే బలం అంటే పదవి కాదు, బలం. మీరు అంటే నిన్న మీ ఇంటర్వ్యూస్ చూసా, కత్తి దింపడం ఎవరైనా దింపుతారు, గన్ని దింపడం ఎవరైనా తీస్తారు, పెన్ అని మీరు ఎప్పుడైతే అన్నారో చాలా మందికి ఇన్స్పిరేషన్ అది. అవును. సో అది మైండ్ సెట్, ఒక కామన్ మ్యాన్కి ఉండాల్సిన మైండ్ సెట్ అది. పెన్ను కరెక్ట్గా ఉంటే కత్తిని ఎదుర్కోవచ్చు, గన్నుని ఎదుర్కోవచ్చు, దేనికైనా చెక్ పెట్టచ్చు. సో ఈ మాట మీరు అన్నారు కాబట్టి నేను అనుకున్నా, వై నాట్ సూర్యాబాయ్ గారు ఇవాళ ఈ జోన్ నుంచి ఇటు కూడా రావచ్చు అని నాకు అనిపించింది. సో మీ ఉద్దేశం ఏంటి అసలు? ఇంకొక 3 సంవత్సరాల్లో మీరు ఒక కొత్త సూర్యాన్ని చూస్తారు. ఓకే, సూర్యాబాయిని కాదు, గోల్డ్ మెన్ కాదు, యాక్టర్ని కాదు, ఓల్డ్ సిటీ సూర్యాబాయిని కాదు, ఒక కొత్త ప్రజల సూర్యాబాయ్ పి సూర్యాన్ని చూస్తారు. చెప్పడం నాకు ఇష్టం ఉండదు,
చేసి చూపిస్తాను నేను. ఓకే ఇంకొక 3 సంవత్సరాల్లో మీరు కొత్త సూర్యను మీకు పరిచయం చేస్తున్నాను నేను. ఓకే ఓకే. సో ఈగర్గా వెయిట్ చేస్తామా అలాంటి ఒక కొత్త 100%. సూర్యని? ఈ ఏ ట్యాగ్ లైన్ లేకుండా సూర్య గారు సూర్యగానే పిలువబడే రోజు కోసం మేము వెయిట్ చేస్తాం definitely. 100%. అండ్ నేను ఆ రోజు అలా ఉన్నా కూడా ఆ, మిమ్మల్ని మాత్రం పర్సనల్ గా మిమ్మల్ని పిలిపించుకొని మరి మీతో ఇంటర్వ్యూ చేస్తాను నేను. తప్పకుండా ఎందుకంటే ఉమ్, నన్ను ఎంతో మంది ఇంటర్వ్యూ చేశారు కానీ అంటే మీ బాగా ఇన్స్పిరేషన్ మీరు నాకు ఇచ్చారనమాట. సో అంటే ఇప్పుడు అన్నారు కదా కొత్త సూర్యని చూస్తానని, ఫస్ట్ స్టెప్ ఏమనుకుంటుంటారు మీరు? చెప్పను, చేద్దాం. అనుకుంటారు ఒక గోల్ అంటూ ఉంటుంది కదా, ఏదో ఒక ఆలోచన ఉంటుంది కదా, అది ఏంటో చెప్పండి పోనీ. నేను ఇలా చేసేదానికి అప్పుడు అలా చేసేదానికి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. సరే ఒక మాట అంటే ఆ, ఈ టాపిక్స్ పక్కన పెట్టేస్తే లేటెస్ట్ ఈ ఇష్యూ మీద కొన్ని ఆన్సర్లు మిమ్మల్ని అడగదలుచుకున్నా, ఏమనుకోకుండా మీరు చెప్పేసేయండి. కొంతమంది అంటున్న మాటలు దాని మీదే మీరు చెప్పాల్సినది. కాగితాలు ఏరుకుంటున్నారా అని అన్నాడు ఒక టైంలో, దానికి ఎక్కడన్నా ఏమన్నా అంటే ప్రూఫ్ ఉందా? లేదు, ఎక్కడన్నా చూపించారా? నాకు కనపడలేదు, మిమ్మల్ని అడుగుతున్నా, మీరేమైనా చూసారా? నేను విలువలు తెలిసిన కుటుంబంలో నుంచి వచ్చి అలా అనట్లేదు. లే, 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 వినండి, నేను చెప్పేది వినండి. వాళ్ళు ఒక మాట అన్నది నేను విన్నా, లే, లే, నేను- నాకైతే ఎవిడెన్స్ కనపడలే, మీకు కనపడిందా అని అడుగుతున్నా. నేను చెప్పే ఆన్సర్ కూడా మీరు వినండి. చెప్పండి. వినండి కొంచెం, చెప్పండి. అది కూడా చెప్తాను. నేను ఒక విలువలు తెలిసిన కుటుంబంలో నేను పుట్టి పెరిగి MBA దాకా నేను చదువుకొని మాస్టర్స్ నేను చేసినోనికి అలాంటి దుస్థితి పట్టదేమో, పట్టలేదు, అలాంటి ప్రూఫ్స్ కూడా లేవు. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది నేనేం చేశా, నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది. దాన్ని బట్టి అందరూ డిసైడ్ చేసుకుంటారు. అది ఫేక్ న్యూస్. ఒక మాస్టర్ చేసినోనికి కాగితాలు ఏరుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అని నేనైతే అనుకుంటా. ఇంకోటి మీరు వెళ్ళి కాలు పట్టుకోవడం ఇవన్నీ అంటున్నారు కదా, అది జరిగిందా జరగదు? ఎస్ అన్నో జస్ట్ చెప్పేసి లేదు భయ్య, ఓకే 100% అవాస్తవం అది. ఓకే. నా తల్లిదండ్రి దేవుడు, మంచి చెయ్యి, నువ్వు కూడా దేవునివి. మీరు ఎవరి దగ్గర 10 లక్షలు తీసుకున్నారు గోల్డ్ బిస్కెట్ తీసుకొని చూపించి అని అంటున్నారు, అది నిజమా? రాంగ్ ఎలిగేషన్. ఎవరో పర్సన్ పేరుతో కూడా చెప్తున్నారు. రావాలి కదా మరి ఆ పర్సన్. మరి ఇప్పుడు అదే నేను చూడలేదు ఇంతవరకు ఆ పర్సన్ ఎవరు అనేది. ఇంత మీకేమైనా కనపడ్డారా? నాకైతే కనపడలే భయ్య. నీకు ఎందుకంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ఆ పర్సన్ అయితే వస్తాడు. మరి రాలేదు, మరి రాలేదంటే అది నాకు కూడా తెలియదు. మరి సో మీ మీద దాడి చేశాను అని అంటున్నారు కదా, అది ఏం జరిగింది దాడి? దాడి మీ మీద, మీ వెహికల్ మీద? వెహికల్ మీద. ఓకే. ఎంత అద్దాలన్నీ పగిలిపోయినాయి, వెహికల్ అంతా ధ్వంసం అయిపోయిందా? కాదు భయ్య, ఏదో ఒక చిన్న ఓలు పడ్డది, చిన్న రాయితీ వేస్తే ఓలు పడ్డది. ఓకే యా. ఓకే. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా, అంటే ఇది ఎండింగ్ కాదు, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ కాంట్రవర్సీస్ అన్ని ఏదైతే పుట్టిస్తున్నారో మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా? అగ్రెసివ్ గా అవసరంలా, ఓకే, బట్ ఏదైనా మెసేజ్. ఒకటి ఇప్పటివరకు అయితే మీరు డైరెక్ట్ గా వాళ్ళకి మెసేజ్ ఇవ్వలేదు కదా. నేను కోరుకుంటున్నా ఏంటంటే, చాలా మాటలు వచ్చాయి, చాలా జరిగాయి. నేను అనుకుంటున్నా మీరు కూడా ఒకసారి వాళ్ళకి ఒక మాట, ఇప్పుడు మీ మనసు అంటే మీ మైండ్ సెట్ ఏంటి, మీరు వాళ్ళకి ఏం అనుకుంటారు కదా, ఏదో ఓపెన్గా చెప్పండి. నన్ను ఎంత దూషించి బ్లేమ్ చేయాలని చూసినా సరే నేను పాజిటివ్ మైండ్తోనే ఉంటా, పాజిటివ్గానే ఆలోచిస్తా, పాజిటివ్ వేలోనే వెళ్తా, చట్టాన్ని గౌరవిస్తా, ఏ జరిగినా సరే చట్ట ప్రకారంగానే వెళ్తా. అంతేగాని వాళ్ళకి ఏం చెప్పరా? ఇంకా చెప్పదలుచుకోలేదు. అవసరం లేదు, ఏముంది అని అక్కడ చెప్పడానికి. ఉమ్. ఎందుకు చెప్పాలి? అంటే నా mind లో ఏమన్నా ఉంటే క్వశ్చన్ తెలుసుకోవట్లేదా? అంటే ఎందుకు నా మీద ఇట్లా మాట్లాడుతున్నారు, ఒకటి ఎందుకు సరే, నన్ను ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు, ఉమ్, ఎలిగేషన్స్ ఎందుకు వేస్తున్నారు, నన్ను పర్సనల్గా ఎందుకు ఇట్లాంటి మాటలు అంటున్నారు, అసలు నా బండి మీద ఆ రాయి ఇష్టాల్సిన అవసరం ఏంటి అని అడగాలనుకుంటున్నారా? అడిగితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఆ ప్రతి ఒక్క దాన్ని కూడా దేన్ని కూడా మనం పెద్దగా పట్టించుకోవడం సరే, మీరు పట్టించుకోవట్లా, అసలు ఎందుకు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది ఒకసారి మీరు అడిగితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. వాళ్ళ ఇంటెన్షన్ ఏందో నాకు కూడా తెలియదు. అదే తెలుసుకుంటే మంచిది ఇంకో కదా. విషయం, అది తెలుసుకోవాలని ఉంది, కానీ వాళ్ళ మైండ్లోకి వాళ్ళ లోపల వెళ్ళి అయితే మనం తెలుసుకోలేం కదా. అవును. వాళ్ళన్నీ చేస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం మనము. వాళ్ళే ఆగుతారు ఏదో ఒకరు. ఇప్పుడు ఏం చేస్తారంటే భయ్య, ఉయ్యాల ఉంటుంది, ఊగి 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 మళ్ళీ ఉన్న చోటే అయిపోతుంది. అది కూడా అంతే అనుకొని భావిస్తున్నాను, అంతే. సరే, ఈ కాంట్రవర్సీ టాపిక్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో మీరు పర్సనల్గా, మా అందరికి బయట సూర్యాభాయ్, పబ్లిక్ అందరు సూర్యాభాయ్, ఇంట్లో సూర్యాభాయ్ లాగా ఉంటారా, సురేష్ లాగా ఉంటారా? సూరి. అంటే ఈ డిఫరెన్స్ ఏంటి మళ్ళీ? అంతే, సూరి. ఓకే. ప్రతి ఒక్కరు సూరి అనే పిలుస్తారు నన్ను. ఆహా, మీరు ఎలా ఉంటారు? మీ మైండ్ సెట్, మీ మెంటాలిటీ ఎట్లా? సూరి లాగా ఉంటా, చిల్ కూల్ క్యాండిడేట్. సూరి లాగానే ఉంటా. సూర్యాబాయ్ లా ఉండను, సురేష్ కుమార్ లా ఉండను, సూర్య లాగా కూడా ఉండవు, సూరి. అదేంటి డిఫరెన్స్ ఏంటి? అంతే. ఒక డిఫరెన్స్ ఏది ఉన్నా సరే చిల్, ఏది ఉన్నా సరే గడప బయటనే మొత్తం అన్ని వదిలేయడమే. ఇంట్లోకి వచ్చిన తర్వాత సూరి రిలాక్స్గా కూల్గా తిన్నామా, ఓకే
మాట్లాడినామా, టైం ఇచ్చినామా, పడుకున్నామా, మళ్ళీ బయటికి వెళ్ళామంటే సూర్యాబాయ్. సో ఇంట్లో ఉన్నప్పుడు మీరు బాగా అంటే మీకు నచ్చిన ఒక రీక్రియేషన్ అంటే ఎట్లా చిల్ అవుతారు, ఏం చేస్తుంటారు? మూవీస్ చూస్తారా, సాంగ్స్ వింటారా, సాంగ్స్ వింటా, లేకపోతే మీలో ఇంకేమైనా కళలు ఉన్నాయా? సాంగ్స్ వింటా, పెయింటింగ్లు కానీ లేకపోతే ఏమైనా రాయటం కానీ అట్లాంటివి సాంగ్స్ బాగా ఉన్నాయి? వింటా భయ్య. సాంగ్స్ వింటారు బాగా. సాంగ్స్ బాగా విని మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ వింటా. మీ లైఫ్లో ఎవరన్నా ఒక పర్సన్ ఇప్పుడు అంటే మిమ్మల్ని మీరంటే భయం లేకుండా ఎట్లయినా మీతో అంటే తిట్టైనా మాట్లాడే ఎవరైనా పర్సన్ ఉన్నారా ఇప్పుడు? ఉన్నారు. ఓకే. మీ పాత ఫ్రెండ్స్ ఎవరైనా మీకు టచ్లో ఉంటారా? ఇంకా ఉన్నారు, కొంతమంది ఉన్నారా? సో వాళ్ళు మిమ్మల్ని ఆ సురేష్ కుమార్ లా చూస్తారా లేకపోతే సూర్యాబాయ్ లా ఫీల్ అవుతారు? సురేష్ లాగే ఆ గ్యాప్ ఎప్పుడు రాని వాళ్ళు మీరు? రాలేదు. ఓకే, ఫ్రీగానే అలానే ఉంటారు. సురేష్. మీరు ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగారు కదా, మీకు అక్కడ నచ్చిన బెస్ట్ బిర్యానీ పాయింట్ ఏంటి? ఎక్కువ శాతం అయితే బయట తినను నేను, సరే ప్రిపరేషన్. ఓకే, దమ్ బిర్యానీ. మీరు ఫుడ్ ఇది అన్నారు కదా, దమ్ బిర్యానీ ఎక్కడ బాగా మీకు అక్కడ అంటే మంచి ఫుడ్? మదీనా షాగ్ హౌస్. నైట్ టైం బయటకు వెళ్ళి అలా సరదా తిరుగుతున్నప్పుడు బిర్యానీ ఇష్టపడతారా, మంచి టీ ఇష్టపడతారా? బిర్యానీ ఇష్టపడతారు. బిర్యానీ. మీకు పవర్ ఇష్టమా, సర్వీస్ ఇష్టం? పవర్ లో ఉండి సర్వీస్ చేయడం ఇష్టం. పవర్ లో ఉండి సర్వీస్ చేసేదానికి అది వేరు. ఇంకా మిమ్మల్ని చూసి చాలా మంది భయపడతారు కదా బయట. ఎవరు భయపడరు భయ. అలానే సూర్యాబాయ్ అంటే రెస్పెక్ట్. అలా మీకు అంటే మీరు వేరే సూర్యాబాయ్ కదా, మీకు సూర్యాబాయ్ లాంటి ఒక పర్సనాలిటీ ఎవరు ఉన్నారులే భయ? నేను చెప్పలేను. అయ్యో, నేను చెప్పలేను ఆ విషయం. ఎప్పుడన్నా కోపంలో ఎవరికైనా మెసేజ్ చేద్దాం అనుకొని ట్రై చేసి మళ్ళీ డిలీట్ చేసిన అట్లాంటివి ఉన్నాయా మీకు? ఉన్నాయి. మీ గురించి ఇప్పటి వరకు వచ్చిన బిగ్గెస్ట్ రూమర్, గోల్డ్ పక్కన పెట్టేసి, గోల్డ్ వద్దు, బిగ్గెస్ట్ ఏంటంటే కాయిదాలు ఏరుకునేటోడు. ఇది కాయిదాలు ఏరుకుంటుండే అనేది, అది చాలా బిగ్గెస్ట్. ఫన్నీగా అనిపించింది. నవ్వుకున్నారా? నవ్వులేని భయ్యా, అసలు మేము మిరాకిలే ఫీల్ అయినా. విజువల్ వేసుకున్నారా? ఎక్కడబ్బా, ఎక్కడ కూడా లేదే అసలు. పోయిన జన్మలోనా లేకపోతే వచ్చే జన్మలోనా ఏంటి? ఏదైనా సరే వాళ్ళేం తక్కువ కాదు. పేపర్లు ఏరుకునేటోళ్ళు కూడా, వాళ్ళు కూడా ఒక గొప్ప స్థాయి వాళ్ళది కూడా. ఒక ఇమాజినేషన్ అలా వేసుకున్నా, ఎక్కడ కూడా అనిపించలేదు. మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే అంటే అది కదండి, అదే చూడగానే ఒక ఉందాతనం అనిపిస్తుంది మిర్రర్లో చూసేటప్పుడు. డాన్ లాగా అట్లా అదేమని కాదు, ఒక ఉందాగా, నీట్గా ఉందాతనం. అంటే ఉందాగా ఎవరు ఉండగలుగుతారంటే క్లియర్గా ఉండేటోళ్ళే ఉందాగా ఉండగలుగుతారు. మీకు ఒకవేళ మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్స్ ఒకసారి వచ్చింది అనుకోండి లైఫ్లో, దేవుడు నిజంగా ఇప్పుడు మీకు కనపడి ఇంకొక రీసెట్ కొడదాం నీకు అని అంటే, కంపల్సరీ రీసెట్ ఆప్షన్ తీసుకొని సురేష్ కుమార్ మారిపోతారా, లేదు నాకు ఇదే బాగుందని ఇక్కడే ఉంటాను? అంటే ఒక 7 years కింద సూర్యాబాయ్ నేను 7 years బ్యాక్ వెళ్ళిపోవాలని ట్రై చేస్తా. 7 years బ్యాక్ ఎందుకని? అక్కడ మా అమ్మ ఉంది, ఓకే, నా లైఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. 7 years కింద అక్కడ వెళ్ళిపోవాలని ట్రై చేస్తా. అన్నీ ఉన్నాయి, మమ్మీ ఉంది, లైఫ్ ఉంది, అంతా ఉంది. మంచిగా అనిపించింది. ఒక బ్యాక్ 7 years 6 years వెళ్ళిపోతే చాలా బాగుంటుందని ఫీలింగ్. కానీ కాదుగా, అవ్వదు అది. గడిచిపోయిన టైం కానీ అయిపోయిన ప్రాబ్లం కానీ రాదు. ఒక ఫైనల్ క్వశ్చన్, ఇవాళ ఒకవేళ ఈ గోల్డ్ ఇష్యూ నడుస్తున్నప్పటి నుంచి ఐటీ దాంట్లో ఇవన్నీ జరిగాయి కదా, ఈ పీరియడ్లో మీ మదర్ మీతో ఉండుంటే సిచ్యువేషన్ ఏమైనా డిఫరెంట్గా ఉండేదా? అసలు మా మదర్ ఉంటే ఇవన్నీ వచ్చేటివి, ఇదంతా అయ్యేది కాదేమో, ఇవన్నీ అయ్యేటివి కావేమో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు ఏదైనా ఒకవేళ తప్పైనా ఒప్పైనా ఏదైనా గైడెన్స్గా చెప్పి పక్కన ఏదైనా ఉండి అంటే ఇలాంటి రోజు వచ్చేది కాదేమో అని నా ఫీలింగ్. అంటే ఏం ఆగేది? ఏదైనా ఇలాంటి గోల్డ్ తెచ్చుకునే వాళ్ళు కాదా ఎందుకులే ఇవన్నీ అనేది? గోల్డ్ విషయమే కాకుండా కొన్ని జాగాల్లో బ్రేక్ చేయడం, కొన్ని జాగాల్లో పాజ్ చేయడం, అంటే ఊహించుకోలేను. ఉంటే బాగుండేది. అంటే ఈ రోజు ఇలా ఆవిడ ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇలాంటి అన్ని రూమర్స్ చూసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఆవిడ ఎలా రియాక్ట్ తట్టుకోలేదు. సరే, సో ఫైనల్గా మీ ఫాలోవర్స్ కానీ మీ అభిమానులకు కానీ ఈ వీడియో చూసి మీ గురించి మీ కంప్లీట్ జర్నీ తెలుసుకునే ఎవరికైనా సరే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అండ్ సోషల్ సర్వీస్ని ప్రతి ఒక్కరి లైఫ్లో పర్సూ చేయాలా వద్దా అనేది కూడా మీరు చెప్పండి. ప్రతి ఒక్కరికి అంటే దీన్ని తీసుకునే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైతే మీ జీవితం గురించి మీరు చూసుకొని, మీ పేరెంట్స్ని మంచిగా చూసుకొని, ఒకరి గురించి పట్టించుకోకుండా నీ లైఫ్కి నువ్వు డాన్, నీ లైఫ్కి నువ్వు హీరో, నీ పేరెంట్స్ లైఫ్కి, నీ లైఫ్కి, భార్య పిల్లలకి మంచిగా బతికి చనిపోతే ఇది పర్ఫెక్ట్ లైఫ్.
ఎంతసేపు ఒకరికి వానికి ఏమైంది, వీనికి ఏమైంది, వాడిట్ట ఈడిట్ట అని చెప్పుకునేటోడు నరకానికే వెళ్తాడు. వాని లైఫ్ నరకమే. ఎప్పుడు ఏదో డిస్టర్బెన్సెస్ ఉంటుంది, ఎప్పుడు ఏదో డిస్టర్బెన్సెస్. ఇలాంటి డిస్టర్బెన్సెస్లో బతకకుండా, ఒకరి గురించి పట్టించుకోకుండా, వీలైతే నీ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ, నువ్వు మంచిగా ఉంటూ, నువ్వు తినే ముద్ద నువ్వు తినుకుంటూ ఇంకొకరికి పెట్టాలి, ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన నీలో కలిగితే నువ్వు బెస్ట్. ఒకవేళ అలా సాయం చేయకపోయినా నీ కుటుంబాన్ని నువ్వు పోషించి నీ తల్లిదండ్రులు నువ్వు మంచిగా చూసుకున్నా నువ్వు ఇంకా బెస్టే. అలా చూసుకొని నీకు పెట్టే స్టేజ్లో నువ్వు ఉండి పెడితే వెల్ లైఫ్. సూర్యాబాయ్ అనే పేరు రాగానే ఒక ఆకలి వేసినప్పుడు, ఒక ప్రాబ్లం అయినప్పుడు, అరే పెట్టడానికి ఇలాంటి వాడు ఒకటి ఉండేటోడు కదా, ఇలాంటి వాడు ఒకటి ఉండేటోడు అని నా గురించి చెప్పుకుంటే సార్ అది అలా డెఫినెట్లీ గుర్తుండిపోవాలని మీరు అనుకుంటున్నారు. అంతే. ఓకే, మీ ఐడెంటిటీ అలా ఉంటుంది. దాన్ని అచీవ్ అయ్యాను కూడా నేను అనుకుంటున్నా. యా, ఇంకా చాలా మంది మీ నుంచి హెల్ప్ పొందాలి. యా, వాళ్ళ లైఫ్లో కూడా ఇంకా హ్యాపీనెస్ రావాలని మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తా. మీ జర్నీ ఇలానే కంటిన్యూ అయ్యి, బట్ 3 yearsలో మీరు చెప్పిన కొత్త సురేష్ని కలవాలని నేను డెఫినెట్ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్ ద బ్రో, బెస్ట్ సూర్య గారు. థ్యాంక్ యూ బ్రో అండ్ లవ్ యూ. థ్యాంక్ యూ.